Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ ఇంకా యాక్షన్ మోడ్లోకి రాకపోవటానికి కారణం ఏంటి? ఇంకా మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవటానికి కారణం ఏంటి? ఎందుకు లేట్ చేస్తున్నారు? ఓకే, ఇది చూద్దాం ఈ రీడింగ్లో. ఓకేనా, ఇది జనరల్ రీడింగ్స్ అండి. ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతున్నాయో అంతవరకు తీసుకోండి. ఓకేనా, బలవంతంగా ఈ రీడింగ్ మీరు రిజనేట్ చేసుకోవాలని మాత్రం ట్రై చేయొద్దు. ఓకేనా, అండ్ ఓకే, జై శివశక్తి. ఓకే, ఇదే చిద్దాంలే. అంటే నేను ఈ రీడింగ్ తీద్దామా, నెక్స్ట్ వేరే రీడింగ్ తీద్దామా అని మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళాను. ఓకే, ఈ రీడింగే తీద్దాం. ఓకే, మీ పర్సన్ ఎందుకు ఇంకా స్టాండ్ తీసుకోలేకపోతున్నారు, ఎందుకు ఇంకా కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, మీ లైఫ్లోకి ఎందుకు రాలేకపోతున్నారు, ఏ సమస్య తనని అడ్డుకుంటుంది, ఏ సమస్య వల్ల తను ముందుకి రాలేకపోతున్నారు అనేది మనం చూద్దాం. ఓకేనా, జై శివశక్తి, జై మహాకాళి, మమ్మ పాప, ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్ అండ్ క్లియర్ క్లారిటీస్. ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కాకపోతే దాన్ని స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా, వీడియోని పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి రీడింగ్ గురించి వివరాలు తెలుసుకోండి. ఓకేనా, ఏ రీడింగ్ అయినా సరే పెయిడ్ రీడింగ్సే తప్ప ఫ్రీ రీడింగ్స్ లేవు. ఓకేనా, నేను ఓన్లీ ఫుల్ రీడింగ్సే ఇస్తాను. ఓకే, 1 or 2 క్వశ్చన్స్కి నేను క్లారిటీ లేని రీడింగ్స్ నేను ఇవ్వను. ఓకే, జై శివశక్తి పాప, ప్లీజ్ గైడ్ చేయండి మమ్మ పాప, ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్ అండ్ క్లియర్ క్లారిటీస్. నా యూస్ పర్సన్ ఇంకా యాక్షన్ తీసుకోకపోవటానికి కారణాలు ఏంటి, ఇంకా కమిట్మెంట్ ఇవ్వకపోవటానికి కారణాలు ఏంటి, తను ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఇంకా ఓకే ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు, ప్లీజ్ గైడ్ చేయండి మమ్మ పాప. ప్లీజ్ యూనివర్స్, ఏంజల్స్, డివైన్ స్పిరిట్ గైడ్స్ అండ్ మాస్టర్ గైడ్స్, యాన్సెస్టర్స్, ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్ అండ్ క్లియర్ క్లారిటీస్. ఓకే, ప్లీజ్ గైడ్ చేయండి పాప. ఓం నమః శివాయ. ప్రతి ఒక్కరూ వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి అండ్ కామెంట్ రూపంలో శివశక్తికి గ్రాటిట్యూడ్ తెలపండి, యూనివర్స్కి కూడా. ఓకే, దయచేసి నమ్మకంతో చూడండి, నమ్మకంతో చూసేది మీకు 100% రిజనేట్ అవుతుంది. ఓకేనా, జరుగు తీరుతుంది. నమ్మకం లేకుండా ఏదో రీడింగ్ వచ్చింది, ఏదో చూస్తున్నామంటే అది వర్కౌట్ అవ్వదు. ఓకేనా, నమ్మకంతో చూడండి, డివైన్ మీద నమ్మకంతో చూడండి. ఓకేనా, ఓం నమః శివాయ. ప్లీజ్ గైడ్ చేయండి పాప. ఏ కారణం వల్ల ఇంకా నా యోస్ పర్సన్ యాక్షన్ మోడ్లోకి రాలేకపోతున్నారు, ఇంకా నా యోస్కి కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, ఇంకా ఎందుకు వీళ్ళ మధ్య ఇంకా పర్మనెంట్ రియూనియన్ అవ్వట్లేదు, ప్లీజ్ గైడ్ చేయండి. ఓం నమః శివాయ. ప్లీజ్ గైడ్ చేయండి పాప. ఫస్ట్ కార్డ్ ప్లీజ్. ఏ కారణాలు తనని ఆపుతున్నాయి, ఏ కారణం వల్ల తను ఇంకా రాలేకపోతున్నారు యాక్షన్ మోడ్లోకి, ఇంకా ఎందుకు తను యాక్షన్ మోడ్లోకి రాలేకపోతున్నారు, నా యువర్స్ పర్సన్ ఎందుకు ఇంకా కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, యాక్షన్ మోడ్లోకి రాలేకపోతున్నారు, ఎందుకు పర్మనెంట్ రియూనియన్ ఇంకా అవ్వట్లేదు, ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్ పాప. ఓకే, ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్ తీసుకుందాం. ఓకే, ఫస్ట్ కార్డ్ ఏంటి? వావ్, ఎందుకు జరగదు, కొంచెం టైం పడుతుంది. రీయూనియన్ అనేది పక్కా జరిగి తీరుతుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అది ఎందుకంటే తన లైఫ్లో బర్డెన్ ఉంది, మోయలేని భారం ఉంది, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో అందువల్ల యాక్షన్ మూడ్లోకి ఇంకా రాలేకపోతున్నారు. ఆ రెస్పాన్సిబిలిటీస్ని వదులుకుని ఈజీగా రావటం కుదరట్లేదు తనకి. పోనీ అవి మిమ్మల్ని బ్యాలెన్స్ చేద్దామంటే అది వర్కౌట్ అవ్వట్లేదు. చూద్దాం ఇంకా ఏముందో చూద్దాం. ఎస్, ద హ్యాంగ్డ్ మ్యాన్. ఏదైతే తన లైఫ్లో బర్డెన్ ఉందో ఆ బర్డెన్ దగ్గర తను పూర్తిగా హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. అలా అని మిమ్మల్ని మర్చిపోలేదు కదా. ఓ మై గాడ్, మిమ్మల్ని మర్చిపోలేదు కదా. కానీ ఈ కార్డ్ని ఇలా తిప్పాను, పాపా ఉన్నావు పాప నువ్వు పక్కనే. ఎస్, మిమ్మల్ని మర్చిపోలేదు మీ పర్సన్, అన్కండిషనల్ లాగా ఇస్తున్నారు మీకు. డోంట్ వరీ, జస్ట్ 5 of Pentacles and bottom of the deck
వావ్, బాటమ్ ఆఫ్ ది డెక్ చూడండి ఏమొచ్చిందో. డోంట్ వరీ, మీరు ఎవరైతే ఇంకా రీయూనియన్ అవ్వట్లేదు, రీస్టార్ట్ అవ్వట్లేదు, మీ పర్సన్ మీ లైఫ్లోకి రావట్లేదు, మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అని బాధపడుతున్నారు చూసారా, వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే తన లైఫ్లో ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, చాలా బర్డెన్స్ ఉన్నాయి. సో అవన్నిటిని రిలీజ్ చేసుకుని రావాలి అంటే టైం పడుతుంది. ఓకే, సో ప్లీజ్ కొంచెం ఓర్పు పట్టండి ఇంకా. ఓకే, ఇక్కడ యూనివర్స్ శివశక్తి మనకి ఏం చెప్తున్నారు, డెఫినెట్గా యూనియన్ అనేది జరిగి తీరుతుంది అని చెప్తున్నారు. మన ఫస్ట్ కార్డు కూడా ఏస్ ఆఫ్ వాన్స్, ఏస్ ఆఫ్ కప్స్, మేజర్ అర్కానా కార్డ్స్ 2. డెఫినెట్గా ఇది డైరెక్ట్ డివైన్ బ్లెస్సింగ్స్. ఓకే, డైరెక్ట్ డివైన్ బ్లెస్సింగ్స్, డెఫినెట్గా పర్మనెంట్ రీయూనియన్ జరిగి తీరుతుంది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ద లవర్స్. మీ పర్సన్కి మీ మీద ప్రేమ లేకపోతే మీరు బాధపడాలి. మీ పర్సన్కి మీ మీద అన్కండిషనల్ లవ్ ఉన్నప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు కదా. తన లైఫ్లో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల నుంచి ఇంకా ఒకవే చేయలేకపోతున్నారు, అంతే. అర్థమవుతుందా? ఓకే, ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ ఏం పెట్టారు తెలుసా, ఎందుకు రావట్లేదు అంటే నా పర్సన్కి బ్లాక్మెయిల్ చేశారు, ఇది బ్లాక్ మ్యాజిక్ చేయించారు, నా పర్సన్కి అది పెట్టేశారు ఇది పెట్టేశారు. అలాంటి చేయటం అంటే ఈజీ కాదు. అవి కానీ రివర్సల్ అయినాయి అంటే ఏదైనా బ్లాక్మెయిల్ చేయించటం, బ్లాక్ మ్యాజిక్ చేయించటం ఇలాంటివి చేస్తే అది రివర్సల్ అయిందంటే ఎవరైతే చేయించారో వాళ్ళకి పోతారు వాళ్ళు. అర్థమవుతుందా? అలాంటి నమ్మకండి. మీరు కూడా అలాంటి పనులు మాత్రం చెయ్యకండి. బ్లాక్ మ్యాజిక్ వైపు వెళ్ళకండి. అర్థమవుతుందా? డివైన్ని నమ్ముకోండి. ఓకే, ఎలాంటి డెవిల్ ఎనర్జీనైనా ఎలాంటి బ్లాక్ మ్యాజిక్నైనా ఎండ్ చేసే శక్తి ఎవరికి ఉంది? డివైన్కే ఉంది. సో మీరు నమ్ముకోవాల్సింది డివైన్ని, అంతేగాని ఏదో చేసేస్తే నా పర్సన్ నా దగ్గరికి వస్తారు అనేది అలాంటి భ్రమలో బతకొద్దు మీరు దయచేసి. నా పర్సన్ ఏదైనా నేను కూడా బ్లాక్ మ్యాజిక్ చేపిస్తాను, మాయ చేపిస్తాను, మంత్రం చేపిస్తాను, మంత్రం వేపిస్తాను, అది పెడతాను ఇది పెడతానని పిచ్చి పిచ్చి ఆలోచన చెయ్యకండి దయచేసి. మీరు చేసే పిచ్చి పనులకి మీరే లాస్ అవ్వాల్సి వస్తుంది, జాగ్రత్త. ఓకే, ఎవరిని ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్డిగా నమ్మకండి దయచేసి. ఎవరితో పడితే వాళ్ళతో, ఇదేంటి ఈ ఆస్ట్రాలజీ అనే వస్తున్నాయి కదా, ఎవరు పడితే వాళ్ళు ఐడి పెట్టుకుని ఆస్ట్రాలజీ అంటున్నారంట, అవి చాలా మోసాలు జరుగుతున్నాయంట. దయచేసి ఎవరికి పడితే వాళ్ళకి ఆస్ట్రాలజీ అని మాత్రం కాల్ చేసి మాట్లాడొద్దు, వాళ్ళు నమ్మొద్దు, అందరినీ నమ్మొద్దు. బాగా గురువులు ఉంటారు చూసారు, పెద్ద పెద్ద వాళ్ళు, అది ఆ గురువు సమాజానికి తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. ఇలా తెరచాటు వాళ్ళు మాత్రంకి మీరు కనెక్ట్ అవ్వద్దు దయచేసి. ఓకేనా? డివైన్ పవర్ మించింది ఏదీ లేదు ఈ భూమి మీద. ఓకేనా? డివైన్ పవర్కి మించింది ఏదీ లేదు. ఎవరు ఏ బ్లాక్ మ్యాజిక్ చేసినా, ఎలాంటి మందు పెట్టినా, ఒక డివైన్ నమ్ముకోండి. మీ పర్సన్ ఎక్కడున్నా లాక్కొచ్చేది ఆయనే. ఓకే, అది కానీ మీరు ఏదైనా చేయాలని చూసినా, ఎవరినైనా నమ్ముకుని మీరు పర్సన్కి ఏదైనా చేయాలని చూసినా కూడా అది రివర్సల్ అయిందంటే చాలా ప్రమాదం, మీ పర్సన్కి హాని అవుతుంది. జాగ్రత్త జాగ్రత్త, అందరికీ సెట్ అవ్వవి. ఇంకొకటి ఎవరో అడిగారు, మేడం మీరు ఇది చేస్తారా, బ్లాక్ మ్యాజిక్ చేస్తారా? దయచేసి నాకు అలాంటి మెసేజ్ కూడా పెట్టొద్దు. నేను డివైన్ని తప్ప నేను ఏది చేయను. నా శివశక్తికి పూజ చేసుకుంటాను తప్ప నేను ఇంకే పిచ్చ పనులు ఏమి చేయను. నాకు అంత నమ్మకం ఉంది నా శివశక్తి మీద. ఒకవేళ నేను 20 జర్నీలో ఉన్నా, ఓకే 6 years అయిపోతుంది, నా పర్సన్ రాలా, ఓకే నో ప్రాబ్లం. రాకపోయినా నేను అక్కడ శివయ్య దగ్గర చచ్చిపోతాను తప్ప తను రావాలని, అది చేయాలని, ఇది చేయాలని నేను పిచ్చ పని మాత్రం నేను అస్సలు చేయను. రియల్ లవ్ కావాలి కానీ మాయ చేసి మంత్రం చేసి తప్పించుకునే లవ్ ఎంత శాశ్వతంగా ఉంటుంది? శాశ్వతంగా ఉండదు. అది మీరేనే గుర్తుపెట్టుకోండి. మాయ చేసి తప్పించుకునేది రియల్ లవ్ కాదు.
మాయలు మంత్రాలు చేపించి తెప్పించుకునేది, నా పర్సన్కి మాయ చేపించి, నా పర్సన్కి మంత్రం చేపించి, నా పర్సన్కి అది పెట్టి, నా పర్సన్ని బ్లాక్ మ్యాజిక్ చేపించి ఇలా తెప్పించుకునే లవ్ అది రియల్ లవ్ ఎందుకు అవుతుంది? రియల్ లవ్ అనేది మనసు నుంచి పుట్టాలి. వన్స్ మనసు నుంచి పుట్టిన లవ్ ఎప్పటికీ చచ్చిపోదు, శాశ్వతంగా మిగిలిపోద్ది. ఒకవేళ ఈ భూమి మీద ఉన్న సమస్యల వల్ల, ఈ ఫ్యామిలీ సమస్యల వల్ల, పిల్లలు, భార్య, తల్లిదండ్రులు ఈ సమస్యల వల్ల ఒకవేళ కలవకపోవచ్చేమో, కానీ ఒక్కసారి మనసులో పుట్టిన రియల్ లవ్ ఎప్పటికీ చచ్చిపోదు. ఎవరైనా సరే రియల్ లవ్ని పొందాలనుకోండి, కానీ మాయ చేసి మంత్రం చేసి పొందే లవ్వే కాదు. ప్రేమని అపవిత్రం చెయ్యకండి. అది స్వచ్ఛమైన ప్రేమని అలాగే స్వచ్ఛంగా ఉండనివ్వండి దయచేసి. అర్థమవుతుందా? ఎస్, మిమ్మల్ని వదిలి వెళ్తున్నారు. ఎస్, ఎందుకు వెళ్తున్నారు? కర్మలు అనుభవించాలమ్మా. అండ్ మీ పర్సన్ కర్మలు ఉన్నాయి కాబట్టి ఆ కర్మలు అనుభవించాక తప్పదు. ఆ కర్మల్ని తప్పించడానికి నువ్వెవరు, నేనెవరు? ఎవరైనా సరే మీ పర్సన్ కొంతమంది దగ్గరికి వెళ్తున్నారు. ఎస్, 100% వింటున్నా. ఎస్, మీరు చాలా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఇది ఎవరికి చెప్పుకోలేని పెయినే. అర్థమవుతుంది, నాకు కూడా అర్థమవుతుంది. ఎవరికి ఇప్పుడు ఒక పర్సన్ని మనం చాలా ప్రాణంగా ప్రేమిస్తున్న పర్సన్ని ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చచ్చిపోవాలని ఫీలింగ్ కలిగిద్ది. మనకు కూడా కలగదని నేను అనట్లేదు. మీకు ఆ ఫీలింగ్ ఉంటుందని నాకు తెలుసు. బాధ అంటే ఏంటో, ఒక పర్సన్ని ఎంత అన్కండిషనల్ లవ్ చేసినప్పుడు ఆ పర్సన్ వెళ్ళి వేరే పర్సన్తో మాట్లాడుతున్నారు, వేరే పర్సన్కి టైం ఇస్తున్నారు, వేరే పర్సన్తో లవ్లో పడుతున్నారు అంటే యువతలకు చచ్చిపోవాలనే ఫీలింగ్ కలిగిద్ది. కానీ ఏం చేస్తాం, అది కర్మబంధం. మీ పర్సన్కి బుద్ధి చెప్పడానికి వచ్చింది. మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చీట్ చేసి అక్కడికి వెళ్తున్నారు, అక్కడ చీట్ చేసి అక్కడ ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ చీట్ చేయాలి కదా. మీ పర్సన్ కళ్ళు తెరుచుకోవాలంటే ఎవరో ఒకళ్ళు మరి గుణపాఠం చెప్పాలి కదా. ఇప్పుడు మీ పర్సన్ మీ విషయాలు నమ్మట్లేదు, మీ విషయంలో వినట్లేదు, ఓకేనా? ఇలా కాదు, ఇలా చెయ్యకు, ఇలా కరెక్ట్ కాదు, ఇలా చేస్తే తప్పు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, నువ్వు చేసే పనులు తప్పు, నన్ను హర్ట్ చేస్తున్నావు, బాధ పెడుతున్నావు, నన్ను ఏడిపిస్తున్నావు, నేను చచ్చిపోవాలనిపిస్తుంది నువ్వు చేసే పనులకి. నువ్వు ఇంత వెనకాల మొరపెట్టుకున్నా నీ పర్సన్ వినట్లేదు, ఆ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తానంటే కర్మ లాగుతుంది తను అక్కడికి. తన గత జన్మలో ఆ పర్సన్తో ఏం చేశాడో, ఏం చేసిందో ఆ కర్మ అనుభవించాల్సిందే, తప్పదు. వాళ్ళ కర్మ బ్యాలెన్స్ అవ్వాల్సిందే. ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో, ఏదైతే మిమ్మల్ని చీట్ చేస్తున్నారో, ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారో అదే సిచ్యువేషన్ థర్డ్ పార్టీ మీ పర్సన్ చేస్తుంది. అక్కడే థర్డ్ పార్టీ మీ పర్సన్కి గుణపాఠం నేర్పిస్తుంది. అప్పుడే మీ పర్సన్ కళ్ళు తెరుస్తాడు. అది లేదు, అది కాకుండా థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడని ఏదో మాయలు చేపించేసి, ఏదో మంత్రాలు చేపించేసి, పిచ్చి పిచ్చి అని తినిపెట్టేసేసి, అండ్ ఇంకోటి ఏంటిది బ్లాక్ మ్యాజిక్స్ చేపించేశారంటే ప్రాణం మీదకి వస్తుంది, జాగ్రత్త. ప్రాణం మీదకి వస్తుంది, జాగ్రత్త. పిచ్చి పనులు అసలు ఏం చేయకండి దయచేసి. తన కర్మని తను అనుభవించనివ్వండి. మీ లైఫ్లో మీరు డివైన్కి కనెక్ట్ అవ్వండి. డివైన్ కంటే మించింది ఏదీ లేదు. ఏడుస్తారా, ఏడవండి. ఒక రూమ్లో కూర్చుని ఎంతసేపు ఏడుస్తారో అంతసేపు ఏడవండి, ఏం ప్రాబ్లం లేదు. ఏడ్చినంత మాత్రాన మీలో ఉన్న బాధ అంతా రిలీజ్ అయిపోతుంది. ఇది ఇలా మీకు కర్మ అనుభవించాలంటే మీరు ఈ కర్మ కూడా మీరు అనుభవించాలి, తప్పదు. ఎవరి కర్మని ఎవరు తీర్చలేరు. ఈ కర్మ అనేది మనం చేసుకున్నది, ఎవరో చేసి మనకు అప్పచెప్పలేదు. మనం ఏం చేసి వస్తే మనం ఇలా అనుభవిస్తున్నాం అని అనుకోవాలి, అంతే. అర్థమవుతుందా? అంతేగాని బ్లాక్ మ్యాజిక్లని పిచ్చి పెట్టడం అని, మందులు పెట్టడం అని ఇట్లాంటివి మాత్రం దయచేసి నమ్మొద్దు అని కాదు, చెయ్యొద్దు దయచేసి. ఉన్నాయి, అవి లేకుండా అయితే లేవు. డివైన్ ఎలా ఉన్నారు, డెవిల్ ఎనర్జీ పక్కనే ఉంది. అలాంటివి కూడా ఉన్నాయి, వశీకరణం చేయటం ఇవన్నీ ఉన్నాయి. బట్ వాటి జోలికి వెళ్ళకండి, ప్రాణాల మీదకి తీసుకురమ్మకండి, ఓకేనా? ఎవరి కర్మల్ని ఎవ్వరూ తీర్చలేరు. కర్మ అనేది అనుభవించక తప్పదు, ఓకేనా? ఓకే, మీరు విసుగు చెందారా, నాకు ఇష్టం లేదు ఈ పర్సన్తో ఉండటం అని చిరాకు పడుతుందా,
వదిలేయండి. వదిలేసి ఇండిపెండెంట్గా బతకండి. ఫైనాన్షియల్ పరంగా మీరు సెటిల్ అవ్వండి. మీ దారి వేరే చూసుకోండి. అంతే తప్ప ఆ పర్సన్ ఏదో చేసేయాలి, ఏదో పెట్టేయాలి, ఆ పర్సన్ ఇది చేయాలి, అది చేయాలి, ఇట్లాంటివి మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే ఇవి ప్రాణాల మీదకి వస్తుంది. అర్థమవుతుంది కదా? సో నాకు కొంతమంది క్లయింట్స్ ఆస్ట్రాలజీ నమ్మి వెళ్తే ఎలాంటి చెత్తగా బిహేవ్ చేస్తున్నారు మేడం అనేది నాకు చెప్పారు. సో ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. ఇన్స్టాలో కూడా ఎవరికి పడితే వాళ్ళని నమ్మి వాళ్ళని జాతకాలు అడగటం, వాళ్ళకి మీ డేట్ ఆఫ్ బర్త్లు పెట్టడం కరెక్ట్ కాదు. మీ ఫొటోస్ పెట్టడం, వీడియో కాల్స్ చేయటం, అది మాత్రం కరెక్ట్ కాదు. జాగ్రత్త. ఓకే ఓకే ఏస్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను. ఓకేనా? ఏస్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్ పాప. ఏస్ ఆఫ్ వాండ్స్ ఏ కారణాల వల్ల ఇంకా నా యూస్ పర్సన్ యాక్షన్ మోడ్లోకి రాలేకపోతున్నారు, ఇంకా ఎందుకు పర్మనెంట్ రీయూనియన్ జరగలేకపోతుంది, జరగటం లేదు, ప్లీజ్ గైడ్ చేయండి పాప. ఓ మై గాడ్. ఏస్ ఆఫ్ వాండ్స్, ఇంకో కార్డ్ తీసుకుంటాను. ఏస్ ఆఫ్ వాండ్స్. ఓకే. 10 ఆఫ్ వాండ్స్. జారిపోతున్నాయి ఈ కార్డ్స్, ఎంత స్మూత్గా ఉన్నాయో, జారిపోతున్నాయి అసలు. 10 ఆఫ్ వాండ్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, పర్సనల్ రీడింగ్స్ తీసుకునే వాళ్ళందరికీ మంచిగా రిజల్ట్ వస్తుందని నాకు కామెంట్ రూపంలో వాట్సాప్లో తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే శివశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఎవరైతే రీడింగ్స్ చూస్తున్నారో వారి మీద కూడా శివశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, శివయ్యని నమ్ముకోండి, మంచి జరుగుతుంది. టెంపరెన్స్, ద లవర్స్, పర్సనల్ రీడింగ్స్ ఉన్నాయి ఇప్పుడు, కానీ మీకు రీడింగ్ ఇవ్వాలని అది కొంచెం టైం చెప్పి వచ్చాను. అందరూ రీడింగ్ పెట్టండి మేడం అంటున్నారు. సో పాపం చాలా వెయిట్ చేస్తున్నారు రీడింగ్ కోసమని. 5 ఆఫ్ పెంటికల్స్, వాళ్ళని కొంచెం వెయిట్ చేయమని చెప్పాను. ఇంకా సో మీకు రీడింగ్ ఇచ్చి మళ్ళీ పర్సనల్ రీడింగ్స్లోకి వెళ్ళాలి. ఏస్ ఆఫ్ కప్స్. ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్ చేద్దాం. ఓకే, అదే ఏముంది చెప్పకపోవటానికి, చెప్పేది అనేది మీకు తెలిసిందే కదా. మీకు తెలిసిందే, మీ పర్సన్కి అయితే 100% మీతో రిలేషన్లో వర్క్ చేయాలని ఉంది. మీతో వర్క్ చేయకూడదు, మీతో ఉండకూడదు, మీరొద్దు అని మాత్రం మీ పర్సన్ చెప్పట్లేదు ఇక్కడ. 100% ఈ విషయంలో మీరు నమ్మాల్సిందే. మీ పర్సన్కి మీ మీద 100% అన్కండిషనల్ లవ్ ఉంది. ఓకే, ఇక్కడ ఏంటి, ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే 2 ఆఫ్ వాండ్స్. చాయిస్ ఉంది అక్కడ, ఒక చాయిస్ ఉంది. ఈ చాయిస్ తన ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ అవ్వచ్చు, టాక్సిక్ వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే అదర్ పర్సన్ అవ్వండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఇక్కడ ఏంటి అంటే ప్రాబ్లం, ఇక్కడ ఆప్షన్ ఉంది తన లైఫ్లో. మీరు కాకుండా తన లైఫ్లో ఇంకో ఆప్షన్ ఉంది. అయినా కూడా చూడండి, తన లైఫ్లో వేరే ఆప్షన్ ఉంది. ఇక 2 ఆఫ్ వాండ్స్, ఒకటి మీరైతే, ఒకటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్. సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లే మీ పర్సన్ మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ చూడండి, చేతులు కట్టుకుని కూర్చున్నారు. ఇక్కడ కోపంగా ఉన్నారా? లేదు, తలదించుకుని చేతులు కట్టుకుని కూర్చున్నారు. అంటే ఏంటి, మీ పర్సన్కి మీరు ఇష్టం, మీ ప్రేమ ఇష్టం, మీరు కావాలి, కానీ తన పరిస్థితులు మీ కప్పుని తీసుకోనికుండా చేస్తున్నాయి. తన పరిస్థితులు ఏంటి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఇక్కడ మీరేమో 24/7 తనకి ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు, కేరింగ్ని ఇవ్వాలనుకుంటున్నారు, తనని మంచిగా చూసుకోవాలనుకుంటున్నారు, తనతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు కప్పు అంటే, తన లైఫ్లో తనకున్న సమస్యలు, అది పేరెంట్సే కావచ్చు, ఫైనాన్స్ ప్రాబ్లమ్సే కావచ్చు, లేకపోతే టాక్సిక్ వైఫ్ కావచ్చు, టాక్సిక్ హస్బెండ్ కావచ్చు,
ఆ ఆ సమస్యల వల్ల మీ పర్సన్ మీరు చూపిస్తున్న ప్రేమని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? మీ పర్సన్ వచ్చి మీతో ఉండాలి, టైం స్పెండ్ చేయాలి, మీతోనే ఉండాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. బట్ అది చేయలేకపోతున్నారు మీ పర్సన్ అక్కడ. ఎందుకు చేయలేకపోతున్నారంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తను చాలా కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా తన లైఫ్లో థర్డ్ పార్టీ వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, బర్డెన్స్ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. టూ సిచ్యువేషన్ని మీ పర్సన్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. సో ఇక్కడ ఏంటి, ఏదైతే థర్డ్ పార్టీ ఉందో మీ పర్సనల్ లైఫ్లో, ఆ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ ఏం చేస్తున్నారు, ఇక్కడ మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అలా అని మీ మీద ప్రేమ లేదా? లేదు, 100% ఉంది. మీ పర్సన్ మీతో ఫ్యాషనేట్గా, మీ మీద అట్రాక్షన్ ఉంది, లవ్ ఉంది, ఇష్టం ఉంది, కోరిక ఉంది, మీతో ఫ్యాషనేట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. అర్థమవుతుందా? ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. కేవలం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తన సమస్యలను ఎదుర్కొంటున్నారు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందుకని మీ కప్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అలా అని మీ పర్సన్కి మీ మీద ప్రేమ లేదా అంటే, మీ పర్సన్కి 100% మీ మీద ప్రేమ ఉంది, మీ మీద ఇష్టం ఉంది, మీ మీద కోరిక ఉంది, మీ మీద అన్కండిషనల్ లవ్ ఉంది. అందుకే కదా ఎన్ని సమస్యలున్నా నా పర్సన్ని నేను వదులుకోకూడదనే కదా ఫ్యాషనేట్గా న్యూ బిగినింగ్ చేయాలని ఉంది తనకి, ఈ రిలేషన్లో వర్క్ చేయాలని ఉంది కదా తనకి. 10 of Wands. ఇక్కడ ప్రాబ్లం చూడండి, ద అరోఫెంట్ అండ్ 9 of Cups. ఇక్కడ 10 of Wands. తన లైఫ్లో బర్డెన్ ముందే మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చండి. 100% తన లైఫ్లో బర్డెన్ ఏంటంటే ముందే మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు. సో అక్కడ మ్యారేజ్ అయిపోయి తనకి పిల్లలు ఉండి, అది ఒక రెస్పాన్సిబిలిటీస్ మీ పర్సన్కి. ఇంకొకటి ఏంటి అంటే, మీరు లవర్స్, మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, కమిట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళ పేరెంట్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి, కాస్ట్ ఉంది, కల్చర్ ఉంది, ఏజ్ గ్యాప్ ఉంది, స్టేటస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ ఎవరో ఒకరికి ముందు పెళ్ళి అయిపోవటము ఇలాంటి ఉంది. మీరు ఎవరో ఒకరికి ఒక స్టోరీ ముందే పెళ్ళి అయిపోవటం అనేది ఏదో ఒకటి ఉంది. దానివల్ల ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఒకటి ఏంటి, ఆల్రెడీ తనకి మ్యారేజ్ అయిపోయింది, తనకి భార్య ఉంది, హస్బెండ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సో తనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి. రెండేంటి, ద లవర్స్కి ఏంటి, తన ఫ్యామిలీ మీ రిలేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ వల్ల ఫ్యామిలీ పేరెంట్స్ మీ రిలేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే, సో మరి మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి? 9 of Cups క్లారిఫికేషన్ పాపా. 9 of Cups. ఎస్, 100%. థ్యాంక్ యూ పాపా, లవ్ యూ సో మచ్ పాపా. మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి? నైట్ ఆఫ్ వాన్స్. చెప్పానా, చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు. ఏస్ ఆఫ్ వాన్స్, నైట్ ఆఫ్ వాన్స్. మీ పర్సన్ చాలా అంటే చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు మీ విషయంలో. తను ఎలా అంటే రొమాంటిక్ థాట్స్, రొమాంటిక్ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు మీతో. ఓకే, మీ విషయంలో ఫ్యాషనేట్గా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఫైర్ ఎనర్జీలో ఉన్నారు, ఫ్యాషనేట్గా మీకోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీ పర్సన్. ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నారు? తన బర్డెన్ నుంచి, తన రెస్పాన్సిబిలిటీస్ నుంచి, తన చిరాకు లైఫ్ నుంచి, తన స్ట్రగుల్ ఫీల్ అవుతున్న లైఫ్ నుంచి, ఏదైతే పేరెంట్స్ చూపిస్తున్న డిఫరెన్సెస్ గురించి, మొత్తం ఈ బాధ, ఈ కష్టాలు, ఈ ప్రాబ్లమ్స్, ఈ టార్చరు, ఈ అనుమానాలు, వీటన్నిటి నుంచి మీ పర్సన్ బయటికి రావాలనుకుంటున్నారు. ఎక్కడికి? మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ విషయంలో ఫ్యాషనేట్గా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఫ్యాషనేట్గా మీ రిలేషన్ న్యూ బిగినింగ్స్లోకి రావాలనుకుంటున్నారు. మీతో చాలా చాలా ఫ్యాషనేట్గా రీస్టార్ట్ చేసి మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. మీతో ఒక రొమాంటిక్ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్.
మీ పర్సన్కి మీరంటే అంత ఇష్టం ఉంది, అంత కోరిక ఉంది, అంత ప్రేమ ఉంది. తన విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా అదే. తన బాధల్ని, తన ప్రాబ్లమ్స్ని, తన బర్డెన్ని అన్నీ వదులుకుని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి, తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. సో ఆ మ్యారేజ్ అయిపోయింది అనుకో, అక్కడ తను హ్యాపీగా ఉన్నారా? లేదు, బర్డెన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ టాక్సిక్ వైఫ్ అయి ఉండొచ్చు, టాక్సిక్ హస్బెండ్ అయి ఉండొచ్చు. ఆ టాక్సిక్ వైఫ్తో, ఆ టాక్సిక్ హస్బెండ్తో 24/7 గొడవలు పడుతూ ఉండాలని ఎవరికి అనిపిస్తుంది? ఒక టార్చర్ చేసే మెంటాలిటీతో ఎవరికి ఉండాలనిపిస్తుంది? ఇక్కడ పేరెంట్స్, ఈ పేరెంట్స్ ఏంటి, ఈ కలియుగంలో కూడా నువ్వు క్యాస్ట్, కల్చర్, ఏజ్ గ్యాప్, మా పరువు తీయొద్దు, మా ప్రతిష్ఠ తీయొద్దు, సొసైటీలో మా నేమ్ పోతుంది, ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు వీళ్ళతో. ఈ కాస్ట్ గురించి, ఈ కల్చర్ గురించి, ఏజ్ గ్యాప్ గురించి, ఈ స్టేటస్ ప్రాబ్లమ్స్ గురించి ఈ టైంలో ప్రేమ ఎక్కువ, వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు మీ పర్సన్. సో ఇప్పటి వరకు వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చారు కాబట్టి మీ పర్సన్ రాలేదు మీ జీవితంలోకి. ఇప్పటి వరకు వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చారు, అది ఫ్యామిలీ అని ఒక ఇంపార్టెంట్ ఇచ్చారు, ఇక్కడ పేరెంట్స్ అని ఒక ఇంపార్టెంట్ ఇచ్చారు. బట్ ఎక్కడైతే ఉన్నారో తను అక్కడ హ్యాపీగా లేరు, అన్హ్యాపీగా ఉన్నారు. తన సిచ్యువేషన్ బర్డెన్ అయిపోయింది, తను సఫర్ అయిపోతున్నారు, అక్కడ ఉండలేకపోతున్నారు. కాబట్టి తను ఎక్కడైతే ఉన్నారో తన చుట్టూ ఉన్న వాళ్ళు మాస్క్ వేసుకుని తనతో బిహేవ్ చేస్తున్నారనేది తనకి అర్థమైంది. కాబట్టి అక్కడ అన్కండిషనల్ లవ్ అనేది లేదు. కాబట్టి స్వార్థపరుల మధ్యన ఉంటున్నారు, కాబట్టి స్వార్థానికి తనని వాడుకుంటున్నారు. కాబట్టి ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ ఒకవే చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ బర్డెన్ నుంచి, ఈ డిఫరెన్సెస్ గురించి ఎవరైతే తనని కండిషన్స్ పెట్టి కంట్రోల్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తాకి నైట్ ఆఫ్ వాన్స్ ఎనర్జీలోకి రాబోతున్నారు. అంటే యాక్షన్ మోడ్లోకి రాబోతున్నారు. ఫైర్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. డెఫినెట్గా ఫ్యాషనేట్గా యాక్షన్ తీసుకుంటారు. తన విష్ కూడా అదే, మీకోసం యాక్షన్ తీసుకోవాలి, మీ లైఫ్లోకి తిరిగి రావాలి. తన లైఫ్లో ఏదైతే బర్డెన్ ఉందో, సఫరింగ్ ఉందో, ఎమోషన్స్ ఉన్నాయో, ఒంటరితనం ఉందో, చిరాకు ఉందో, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో, ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ ఉన్నాయో, వాటిని అన్నిటిని వదులుకుని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. రాకూడదని మాత్రం మీ పర్సన్ అనుకోవట్లేదు. 100% రావాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, ద హ్యాంగ్డ్ వన్ క్లారిఫికేషన్ పాపా. జై శివశక్తి, జై మహాకాళి. ఎస్ ఎపిసోడ్స్ అండ్ ద డివిల్. ఎస్ ఎందుకు వస్తారమ్మా? కర్మ అనేది అక్కడ ఉంటే ఇంత ఈజీ ఎక్కడ అవుతుంది రావటానికి? రావట్లేదు అంటే కర్మని తప్పించుకోవటం నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఆ దేవుడి వల్లే కాలేదు. మనం ఎంత ఆ దేవుడి వల్లే కాలేదు. ఇక్కడ ద డెవిల్ ఎనర్జీ, ద టాక్సిక్ ఎనర్జీ, అక్కడ మీ పర్సన్ ద హ్యాంగ్డ్ వన్ పొజిషన్లో ఉన్నారు. ఆ డెవిల్ ఎనర్జీ, ఆ టాక్సిక్ ఎనర్జీ మీ పర్సన్ని ఎంత కంట్రోల్ చేస్తుంది అంటే మీ లైఫ్లో మిమ్మల్ని అంత కంట్రోల్ చేసేవాళ్ళు లేరన్నట్టు. అర్థమవుతుందా? మీ పర్సన్ లైఫ్లో అంత అంటే ఆ పర్సన్ అంత కర్మ అనిపిస్తున్నారు అక్కడ. ఇక్కడ ఈ డెవిల్ ఎనర్జీ ఎంత టాక్సిక్ ఎనర్జీ అంటే కదిలితే గొడవ, కదిలితే ఎక్కడికి వెళ్తున్నావు అని అర్థం. అంత టాక్సిక్ బిహేవియర్, ఆర్గ్యుమెంట్స్, అనుమానాలు, మ్యానిపులేటింగ్ చేయటం, టార్చర్ మెంటాలిటీ. నేను ఇక్కడ ద డెవిల్ని కూడా క్లారిఫికేషన్ చేయాలనిపిస్తుంది నాకు ఎందుకనో. చూద్దాం పాప, ప్లీజ్ గైడ్ చేయండి. ద డెవిల్ క్లారిఫికేషన్. ఎస్, ద డెవిల్ క్లారిఫికేషన్. ఎస్, ఉమెన్ ఎనర్జీ ఇక్కడ ద డెవిల్. 100% ఇక్కడ ద డెవిల్ ఉమెన్ ఎనర్జీయే. ఇక్కడ మీ పర్సన్ మదర్ ఎనర్జీ కావచ్చు, లేదా టాక్సిక్ వైఫ్ ఎనర్జీ కావచ్చు, లేదా మీ పర్సన్ ఆల్రెడీ బయట
అదర్ పర్సన్ లవర్ అయి ఉండొచ్చు. ఉమెన్ ఎనర్జీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. డెవిల్ ఎనర్జీ పక్కా పాస్ట్ లైఫ్ కర్మ బంధం, వెరీ టాక్సిక్ రిలేషన్. దగ్గర డెవిలిష్ పర్సన్ దగ్గర మీ పర్సన్ ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. అక్కడ ఆ టాక్సిక్ పర్సన్ మదర్ అయి ఉండొచ్చు, ఆ టాక్సిక్ పర్సన్ వైఫ్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు? ఆ డెవిల్ ఎనర్జీ దగ్గర ఇక్కడ చాలా మ్యానిపులేటింగ్ పర్సన్ అనమాట. క్వీన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ చాలా అంటే చాలా మ్యానిపులేటింగ్, చాలా అంటే అసలు అక్కడ ఏమీ లేకపోయినా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పేయగలదు మీ పర్సన్ని. అంత మాయ చేసేస్తుంది, మాటలతోనే మాయ చేసేస్తుంది మీ పర్సన్ని. మీ పర్సన్ ప్రతి అలజడిని పట్టుకోగలదు, అలికిడిని పట్టుకోగలదు. ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ప్రతి అలికిడిని కూడా మీ పర్సన్ని పట్టుకోగల డెవిల్ ఎనర్జీ. అక్కడ మీ పర్సన్ ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. ఎలా తప్పించుకుంటారు చెప్పండి? రావట్లేదు అంటే ఎలా తప్పించుకోగలరు అలాంటి డెవిల్ ఎనర్జీ నుంచి, అంత మ్యానిపులేటింగ్ చేసే డెవిల్ ఎనర్జీ నుంచి, అంత టాక్సిక్ బిహేవియర్ చేసే డెవిల్ ఎనర్జీ నుంచి అంత ఈజీగా తప్పించుకోవటానికి అక్కడ కర్మ అనేది సచ్చింది కదా. కర్మ అనేది ఉండటం వల్లే కదా అక్కడ ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ఆ కర్మ అనేది బ్యాలెన్స్ కావట్లేదు అక్కడ. ఇంకా సారీ సచ్చింది అన్నాను, సారీ, ఐఎమ్ సారీ, కోపంలో ఉన్నాను, ఐఎమ్ సారీ. ఓకే, డెవిల్ మీద కోపం వచ్చింది నాకు. ఓకే, సో ఈ డెవిల్ ఎనర్జీ దగ్గర మీ పర్సన్ ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. తన లైఫ్ కోసం తను యాక్షన్ మోడ్లోకి రావాలనుకుంటున్నారు. అది టాక్సిక్ వైఫ్ అయి ఉండొచ్చు, టాక్సిక్ మదర్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్. ఇంకా ఆ స్ట్రగుల్స్లో మీ పర్సన్ ఉండాలనుకోవట్లేదు. ఆ మ్యానిపులేటింగ్ పర్సన్ దగ్గర తను ఉండాలనుకోవట్లేదు. వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్స్ ఉంటే చూసారా, ఆ ఆర్గ్యుమెంట్స్ తను వినాలనుకోవట్లేదు. కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో తను ఉండాలనుకోవట్లేదు. సో తను ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నాడు. తీసుకుని ద డెవిల్ ఎనర్జీ ఎక్కడైతే తను హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నాడో ఆ సిచ్యువేషన్ పూర్తిగా కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు. ఎస్, 100% కట్ ఆఫ్ చేస్తారు, చేయకుండా ఉండరు, కట్ ఆఫ్ చేస్తారు. ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని ఈ డెవిల్ ఎనర్జీని ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ని అండ్ మ్యానిపులేటింగ్ చేస్తుంది చూసారా, ఇది అంతా ఒకటే చేస్తుంది చూసారా, కట్ ఆఫ్ చేస్తారు. ఎవరి కోసం చేస్తున్నారు ఇక్కడ మీకోసం. ఎందుకంటే మీకోసం మిమ్మల్ని చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు కదా, మిమ్మల్ని చాలా అంటే చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు, చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మీది అన్కండిషనల్ లవ్ అండ్ మీది స్వార్థం లేని లవ్. అందుకే మీ పర్సన్ మీకోసం రావాలనుకుంటున్నారు, మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. ఇక్కడ ఈ డెవిల్ ఎనర్జీ లవ్కిను ద లవర్స్ లవ్కి తేడా ఉందా లేదా? ద లవర్స్ లవ్ ఏంటి ఇక్కడ? ద లవర్స్ ఏంటి? అన్కండిషనల్ లవ్. ఇక్కడ ద డెవిల్ దగ్గర లవ్ ఏంటి? టాక్సిక్ లవ్, చాలా టాక్సిక్ లవ్, టార్చర్ మెంటాలిటీ అనమాట. ప్రతిదానికి గొడవలు, ప్రతిదానికి ఆర్గ్యుమెంట్స్, అనుమానాలు, మ్యానిపులేటింగ్ చేయటం, అబద్ధాలు చెప్పటం, నిజాలు దాచిపెట్టడం, ఇలాంటి టాక్సిక్ డెవిల్ ఎనర్జీ దగ్గర ఎవరు ఉండాలనుకుంటారు? సో డెఫినెట్గా మీకోసం ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని ఈ డెవిల్ ఎనర్జీని కట్ ఆఫ్ చేస్తారు. ఈ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ నుంచి బయటకు వస్తారు. ఎవరి కోసం వస్తారంటే మీకోసం. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోవాలని అనుకోవట్లేదు కాబట్టి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చెప్పిందే చెప్తున్నారు అనుకుంటే మాత్రం ఇంకా నేనేం చేయలేను. మీ పర్సన్లో చేంజ్ వచ్చినప్పుడే కదా నేను ఇక్కడ వివరించి చెప్పగలను. మీ పర్సన్లో ఇంకా చేంజ్ రానప్పుడు నేనేం చేయగలను? ఇక్కడ మీ పర్సన్ చేంజ్ వస్తే ఎస్ రెడీ, ఇంకా మీరు ఓకే రెడీ అయిపోండి అంట. ఇవి జనరల్ రీడింగ్స్ కాబట్టి నేను రెడీ అవ్వండి అని గట్టిగా చెప్పలేకపోతున్నాను. జనరల్ రీడింగ్స్ ఎంతమందికి చెప్పగలను? ఎంతమంది కరెక్ట్గా చేంజ్ అయ్యారో లేదో తెలియట్లే. ఇక్కడ పర్సనల్ రీడింగ్ అనుకోండి, ఎస్ మీ పర్సన్ వస్తారు కానీ ఇంకా ఇప్పుడే రారు, టైం పడుతుంది, లేదు వచ్చేస్తారు ఒక 3 daysలో, ఇట్లా ఏదని చెప్పగలం. ఒకటి గుర్తుపెట్టుకోండి, టైమింగ్ మాత్రం ఏ టారో రీడింగ్, ఏ టారో పర్సన్ ఎవరిచ్చినా సరే టైమింగ్ మాత్రం డివైన్ టైమింగే. మేము మాత్రం సుమారు టైమింగ్ ఇస్తాము.
దేవుడు వాకు వల్ల అది ఆ సుమారు టైమింగ్ కూడా సక్సెస్ అయిపోతుంది అనమాట. అంతే, కొన్ని విషయాలు సక్సెస్ అవుతుంది. అది మీ అదృష్టం అనుకోవాలి, లేకపోతే ఆ దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అనుకోవాలి మేము, అంతే. ఒక్కోసారి లేట్ అవ్వచ్చు, ఎందుకంటే మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, హీల్ అవ్వాలి, అందుకు లేట్ అవ్వచ్చు. టైమింగ్ మాత్రం ఇదే టైమింగ్ నాకు అయిపోవాలి అంటే కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయాలి, ఓర్పు పట్టాలి. ఎనర్జీ మాత్రం యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. ఎనర్జీ మాత్రం ఏమీ తప్పు అనేది ఉండదు. టైమింగ్ ఒకటే సుమారు టైం అనేది ఇస్తాను. ఆ సుమారు టైము ఒక్కోసారి ఆ దైవబలం వల్ల డెఫినెట్గా అయిపోతుంది. 3 days అంటే 3 daysకి వచ్చేస్తున్నారు, 3 daysలో కాల్ వస్తుందంటే 3 daysకి కాల్ వచ్చింది, 3 daysకి మీ పర్సన్ తీసుకెళ్ళిపోతారంటే 3 daysకి తీసుకెళ్ళిపోయారు. అలా అదొక డివైన్ టైమింగ్. అది డివైన్ టైమింగ్కి బ్లెస్సింగ్స్ అట్లా వర్కౌట్ అయిపోతాయి. కొంచెం టైం పడుతుంది, కానీ వర్కౌట్ అవ్వటం మాత్రం పక్కా అనేది పక్కా అవుతుంది. అవ్వకుండా అయితే ఉండవు. మీ పర్సనల్ రీడింగ్స్ ఏదైతే తీసుకుంటున్నారో అది అవుతుందా లేదా అంటే పక్కా అవుతాయి, అవ్వకుండా అయితే ఉండవు. అవ్వదు అంటే నేను అవ్వదని ముందే చెప్పేస్తా, లేదు ఇది అవ్వదు రారు అంటే రారు అని చెప్పేస్తా. అలా కూడా నేను చాలా రీడింగ్స్ తీశాను. ఇప్పుడు ఈ రీడింగ్స్ తీస్తున్నాను అనుకో, కొంతమంది మెసేజ్ ఏంటంటే, మేడం ఒకటే కంటిన్యూ అవుతుంది కదా, ఒకటే కంటిన్యూ అవుతుంది, మీ పర్సన్ ఎనర్జీ చేంజ్ అవ్వండి, నేనేం చేయను. మీ పర్సన్ ఎనర్జీ చేంజ్ అయిందనుకో, ఆ ఎనర్జీ నేను ఇక్కడ తీసుకోగలను. మీ పర్సన్ ఏమో ఎనర్జీ చేంజే చేయట్లేదు, హ్యాంగ్మెన్ పొజిషన్లోనే కూర్చుంటున్నాడు, బర్డెన్ ఫీల్ అవుతూనే కూర్చుంటున్నాడు, మరి నేనేం చేయను. నేను కళ్ళబుల్లి మాటలు చెప్పను, దయచేసి చెప్తున్నాను వినండి. నేనైతే ఏది పడితే అది ఇక్కడ లేని ఎనర్జీని తీసుకొచ్చి నేను చెప్పటం అనేది జరగదంటే జరగదు, అంతే. ఇది నాకు డివైన్ ఇచ్చిన సోల్ పర్పస్. నేను పర్ఫెక్ట్గా చేస్తేనే నేను డివైన్ బ్లెస్సింగ్స్ పొందుతాను. లేదు ఏదో ఒక సోది చెప్పేసి వెళ్ళాను అనుకోండి, అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇక్కడ ఏంటి, ఇప్పుడు కార్డ్స్ తీసుకున్నాను, కార్డ్స్ మీద మీ పర్సన్ ఎనర్జీ నాకు ఏది కనిపిస్తుందో నేను అదే నీకు గైడ్ చేయగలను. లేదు మీ పర్సన్ ఎనర్జీ చేంజ్ అయ్యిందనుకో, 100% మీ పర్సన్ చేంజ్ అయిపోయింది, మీ పర్సన్ మీ లైఫ్లోకి రేపే వచ్చేస్తున్నారని నేను చెప్పగలను. చేంజ్ కావట్లేదే, తన స్ట్రెంగ్త్లోకి రావట్లేదే. ఇప్పుడు మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అనుకోండి, తను తొందరగా ట్రాన్స్ఫర్మేషన్ని యాక్సెప్ట్ చేయరు, డివైన్ని నమ్మరు, స్పిరిచువాలిటీకి కనెక్ట్ అవ్వరు, మెడిటేషన్ చేయరు. ఇలాంటి చేయని వాళ్ళందరూ త్వరగా ఎనర్జీ ఎలా చేంజ్ అవుతుంది చెప్పండి? ఇప్పుడు మీరున్నారు, నేను మీకు గైడెన్స్ ఇస్తున్నాను, మెడిటేషన్ చేయండి, డివైన్కి కనెక్ట్ అవ్వండి, మీ ఎనర్జీని హీల్ చేసుకోండి అని చెప్తున్నాను. ఎంతోమంది కొంతమందిని వింటున్నారు కదా, హీల్ చేసుకుంటున్నారు కదా. బట్ మీ పర్సన్కి ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు? మీరు చెప్పినా వినరు వాళ్ళు, మీరు చెప్పినా వినరు. కొంతమంది ఉంటారు కదా వినని వాళ్ళు చాలామంది అట్లా. సో తనంతటి తనకి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, తన ఎనర్జీని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి, నేను మారాలి, నేను యాక్షన్ తీసుకోవాలని తనంతటి తను కలగాలి. ఇక్కడ ఆలోచిస్తున్నాడు, నేను ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలి, నా పర్సన్ కోసం నేను యాక్షన్ తీసుకోవాలి, నా పర్సన్తో నేను ఫ్యాషన్కి న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచన మాత్రం ఉంది. యాక్షన్ మూడ్లో పెట్టడానికి టైం తీసుకుంటున్నాడు. ఇంకేమనంటే రెస్పాన్సిబిలిటీస్ కదా, అంత ఈజీగా వదిలేట ఎట్లా అవుతుంది? సొసైటీ ఫియర్ కదా మీ పర్సన్కి. సొసైటీ ఏమంటుందో, సొసైటీ జనాలందరూ తనని ఏమంటారో, తనని ఏమి ఎత్తి పొడుస్తారో, ఆ భయం. అర్థమవుతుందా? ఓకే. సో ఏ టాక్సిక్ రిలేషన్లో కూర్చున్నారో అక్కడ కట్ ఆఫ్ చేసుకుని బయటకు వస్తారు. టెంపరెన్స్, క్లారిఫికేషన్, ఏస్ ఆఫ్ పెంటికల్ అండ్ 8 of wands. కమ్యూనికేషన్స్ వస్తాయండి డెఫినెట్గా. ఈ రీడింగ్ తర్వాత మీకు ఎవరికైతే కమ్యూనికేషన్స్ వచ్చినాయో డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, ఓకేనా? డెఫినెట్గా మీ పర్సన్ మీ రిలేషన్లో బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు, మీకు గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు, ఓకేనా? అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్, ప్రాపర్ కమిట్మెంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారండి మీ పర్సన్ మీకు. డెఫినెట్గా ప్రాపర్ కమిట్మెంట్ ఏంటి, మీకు ఎలాంటి లోటు లేకుండా మిమ్మల్ని హ్యాపీగా లైఫ్ లాంగ్ చూసుకోవాలనేది తన ఉద్దేశం. ప్రాపర్ కమిట్మెంట్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు. అలాగే మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఏదైతే ఇన్బ్యాలెన్స్ సిచ్యువేషన్లో ఉందో ఇప్పుడు మీ రిలేషన్, ఏ గొడవల వల్ల అయితే, ఏ ఇల్యూషన్స్ వల్ల అయితే, ఏ డిఫరెన్సెస్ వల్ల అయితే మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారు, మీ ఇద్దరి మధ్యన సెపరేషన్ అయ్యిందో, అది మళ్ళీ తిరిగి మీ పర్సన్ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు మీ రిలేషన్ని.
తిరిగి మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు, మీకు ప్రాపర్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ 8 ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు, మీ పర్సన్ డెఫినెట్గా కమ్యూనికేషన్స్లోకి రావాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. తన బాధ చెప్పుకోవడానికి కూడా అక్కడ ఎవరు లేరు తెలుసా. కనీసం మీ బాధ చెప్పుకోవడానికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే నేనన్నా ఉన్నాను మీకు. మీ పర్సన్కి తన బాధ చెప్పుకోవటానికి కొంతమంది ఏంటంటే ఈగో యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా, ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళు. ఈగో యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎమోషనల్ని బయటకు చూపించరు. వాళ్ళ ఫ్రెండ్స్ లేక కాదు, మీకున్నారు ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా మీకన్నా ఎక్కువ ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు కింగ్ లాగానే ఉండాలనుకుంటారు, కానీ ఎప్పుడు ఎవరికి వాళ్ళ ఎమోషనల్స్ని చూపించరు. ఎమోషనల్ అనేది బయట పెట్టరు, వాళ్ళ వీక్నెస్ అనేది బయట పెట్టరు, వాళ్ళ బాధని బయట పెట్టరు. ఎప్పుడు ఆ సొసైటీలో కింగ్లానే బతకాలి, డాన్లానే బతకాలి, మనకి ఏమైంది అన్నట్టే ఉండాలి, ఏం కాలేదు అన్నట్టే ఉండాలి వాళ్ళు. సో ప్రతిదీ మీతో అయితే షేర్ చేసుకుంటారండి మీ పర్సన్. తను తీసుకోబోయే నిర్ణయం ఏంటి, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మీ లైఫ్లో తిరిగి ఎలా రాబోతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, కమిట్మెంట్ గురించి ఏంటి, ప్రతిదీ మీ విషయంలో ఎందుకు బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది, ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటారు, మీతో కమ్యూనికేషన్స్లోకి వస్తారు. ఈ రిలేషన్లో డెఫినెట్గా బ్యాలెన్స్ని తీసుకొస్తారు, ప్రాపర్ కమిట్మెంట్ని ఇస్తారు మీకు, ఓకేనా. అండ్ ద లవర్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, అది ఇదిగో చూడండి, స్ట్రెంగ్త్. మీ పర్సన్కి కావాల్సింది స్ట్రెంగ్త్ అండి, అర్థమవుతుందా. డెఫినెట్గా అక్కడ ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు కదా, అది స్ట్రెంగ్త్లోకి వచ్చి తీసుకుంటారు. ఆ స్ట్రెంగ్త్ని ఇవ్వాల్సింది ఎవరండి చెప్పండి మీరు. మీ పర్సన్కి స్ట్రెంగ్త్ని ఇవ్వాల్సింది ఎవరు. మీరు ఏడుస్తూ కూర్చుంటే వర్కౌట్ అవుతుంది మీ రిలేషన్, చెప్తున్నాం. మీరు ఏడుస్తూ కూర్చుంటే, దిగులు పడి కూర్చుంటే, తిండి మానేసి కూర్చుంటే, ఆలోచిస్తూ కూర్చుంటే వర్కౌట్ అంటే అవ్వదు, అంతే పక్కా. ఇందులో మీరు ఎంత డివైన్కి కనెక్ట్ అయ్యి, ఎంత పవర్ఫుల్ మంత్రాస్ చదివి, యూనివర్స్కి కనెక్ట్ అయ్యి, యూనివర్స్కి ప్రేయర్స్ చేస్తూ నా పర్సన్కి డివైన్ స్ట్రెంగ్త్ని ఇవ్వండి, పాస్ట్ టైప్ కర్మబంధాన్ని రిలీజ్ చేయడానికి అని మీరు ఎంత మొరపెట్టుకుంటారో అప్పుడే ఆ శివయ్య వింటాడు మీ మాట. నా బిడ్డ అల్లాడిపోతుంది తన పర్సన్ కోసం, అప్పుడే ఆ టాక్సిక్ రిలేషన్ నుంచి బయటికి తీసుకురావడానికి మీ పర్సన్కి స్ట్రెంగ్త్ని ఇస్తారు, అర్థమవుతుందా. సో మీరు పవర్ఫుల్ మంత్రాస్ చదవండి, మెడిటేషన్ చేయండి, మీ చక్రాస్ని యాక్టివేట్ చేయండి. ఏదైతే చక్రాస్ యాక్టివేట్ అవుతూ వస్తున్నాయో మీ పర్సన్కి ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ పెరుగుతూ వస్తుంది, అర్థమవుతుందా. క్రౌన్ చక్ర యాక్టివేట్ అవ్వాలి మీ పర్సన్కి. తనంతటి తానే ఐడియాస్ రావాలన్నా, సలహాలు కావాలన్నా, తనంతటికి తానే స్టాండ్ తీసుకోవాలన్నా తన క్రౌన్ చక్ర యాక్టివేట్ అవ్వాలి. తన ఇంట్యూషన్ పవర్స్ పనిచేయాలంటే తన థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ అవ్వాలి. తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏది చూజ్ చేసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి, తన ఇంట్యూషన్ పవర్స్ తనకి ఏం గైడ్ చేస్తుంది అంటే థర్డ్ ఐ చక్ర ఓపెన్ అవ్వాలి. థ్రోట్ చక్ర తన మనసులో ఉన్న భావాన్ని బయటికి పెట్టాలంటే థ్రోట్ చక్ర ఓపెన్ అవ్వాలి. థర్డ్ పార్టీ దగ్గర స్టాండ్ తీసుకోవాలి, థర్డ్ పార్టీతో ఫైట్ చేయాలి, నా పర్సన్ కోసం నేను వెళ్ళిపోతాను, నా పర్సన్కి నేను కమిట్మెంట్ ఇస్తానని గట్టిగా వాదించాలంటే తన థ్రోట్ చక్ర ఓపెన్ అవ్వాలి. తన హార్ట్ చక్ర ఓపెన్ అవ్వకపోతే మీ ప్రేమని యాక్సెప్ట్ చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి. హార్ట్ చక్ర యాక్టివేట్ అవ్వాలి, అది ఓపెన్ అవ్వాలి. అది ఓపెన్ అయినప్పుడే మీ పర్సన్ మీ ప్రేమని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తారు. హార్ట్ చక్ర ఎందుకు బ్లాకేజ్ అవుతుంది అంటే చైల్డ్హుడ్ డ్రామాస్, చిన్నతనం నుంచి తను ఎన్ని ఎమోషనల్స్ని ఫేస్ చేశారు, ఎన్ని డ్రామాస్ని ఫేస్ చేశారు, ఎన్నిసార్లు తన మనసుకి గాయం తగిలింది, అప్పుడు తన హార్ట్ చక్ర బ్లాకేజ్లోకి వెళ్ళిపోతుంది. ఆ బ్లాకేజ్ అయిన హార్ట్ చక్ర ఫాస్ట్గా వేరే ప్రేమని కానీ వేరే రిలేషన్ కానీ ఫాస్ట్గా యాక్సెప్ట్ చేయలేదు. వన్స్ హార్ట్ చక్ర ఓపెన్ అయ్యి నీ ప్రేమని యాక్సెప్ట్ చేసింది అంటే మళ్ళీ ఇంకోసారి వేరే వాళ్ళకి మైండ్ వెళ్ళదు. సో అంత ఈజీ కాదు చక్రాస్ని యాక్టివేట్ చేయటం అంటే. అంత ఈజీ కాదు. వన్స్ మీ పర్సన్ హార్ట్ చక్ర ఓపెన్ అయ్యిందంటే మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లో రిసీవ్ చేసుకుంటారు, మీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా అప్పుడు మీ ప్రేమ తప్ప తనకి ఇంక వేరే ప్రేమ అక్కర్లేదు, వేరే ప్రపంచంతోనే పని ఉండదు. తన హార్ట్ చక్ర ఓపెన్ అయితే తన సోలార్ చక్ర
రూట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర, ఇది కెరియర్ పరంగా స్టక్ ఎనర్జీ ఉండటం, ఫైనాన్షియల్ పరంగా స్టక్ ఎనర్జీ ఉండటము, ఇంకా చాలా ఈ చక్రాస్ అన్నీ యాక్టివేట్ అవ్వాలి మీ పర్సన్లో స్ట్రెంగ్త్ రావటానికి. అర్థమవుతుందా? ఈ చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి. యాక్టివేట్ అవ్వటానికి నేను చెప్తున్నా, మాటికి మెడిటేషన్ చేయండి, ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేయండి అని చెప్తున్నా. మీకు టైం ఎప్పుడు కుదిరితే అప్పుడు మెడిటేషన్ చేయండి, మీ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోండి. సోలార్ ప్లస్ చక్ర బ్లాకేజ్ ఉంది అంటే తను కెరియర్ పరంగా వెల్ సెటిల్ కాలేకపోతారు, కెరియర్ పరంగా సమస్యలు వస్తాయి, అప్ అండ్ డౌన్స్ వస్తాయి, కెరియర్లో తను పూర్తిగా అన్నీ మంచిగా స్టెబిలిటీ రాదు త్వరగా. సోలార్ చక్ర అది బ్లాకేజ్ ఉన్నా కూడా రొమాంటిక్గా మీతో ఉండలేరు, రొమాంటిక్గా మీతో టైం స్పెండ్ చేయలేరు. చాలా రూట్ చక్ర ఈ స్టక్ ఎనర్జీ ఎక్కువైపోతుంది. ఇంకా హ్యాంగ్డ్ పొజిషన్లో ఉండటం, స్టక్ ఎనర్జీ ఉండటం, ఓవర్ థింకింగ్ చేయటం, ఈ ఆలోచనలు ఎక్కువైపోతాయి. సో చక్రాస్ని యాక్టివేట్ చేయండి, పవర్ఫుల్ మంత్రాలు చదవండి, మీ పర్సన్కి డివైన్ స్ట్రెంగ్త్ని ఇమ్మని ఆ శివశక్తిని కోరుకోండి, ఆ కాళికామాతని కోరుకోండి, మీరు నమ్మిన దైవాన్ని కోరుకోండి. మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, మీరు ఏ దేవుడినైతే మీరు పవర్ఫుల్గా కొలుస్తారో ఆ దేవుడిని నమ్ముకుని నా పర్సన్కి డివైన్ స్ట్రెంగ్త్ని ఇవ్వండి శివయ్య. నా తండ్రే తప్ప ఇంకా నాకు ఎవరు రావట్లేదు, సారీ, నా పర్సన్కి డివైన్ స్ట్రెంగ్త్ని ఇవ్వండి. ఇంతకు మించి మేము ఏం కోరుకోవట్లేదు. కర్మాబంధం నుంచి నా పర్సన్ విడుదల అయ్యేదందుకు, నా పర్సన్కి కర్మాబంధం నుంచి విడుదల అవ్వడానికి నా పర్సన్కి డివైన్ స్ట్రెంగ్త్ని ఇవ్వండి అని కోరుకోండి. ఓకేనా? సో ఇక్కడ ద లవర్స్ ఏంటి, మీ పర్సన్కి ఒకటి చెప్తానేనండి, ప్రేమ అంటే లేకపోతే మీ పర్సన్ ఎప్పటికీ మీ లైఫ్లోకి రారు, 100% వస్తారు. ఎందుకంటే ఇక్కడ అన్కండిషనల్ లవ్ ఉంది కాబట్టి. ద లవర్స్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది మీకు. సో మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి వచ్చి మీ అన్కండిషనల్ లవ్ ఉంది కదా, రీయూనియన్ చేస్తారు. ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇస్తారు. నైట్ ఆఫ్ పెంటికల్స్ కమిట్మెంట్ అనేది డెఫినెట్గా వస్తుందండి. కమిట్మెంట్ కోసం ఎదురు చూసే వాళ్ళకి చెప్తున్నాను, కమిట్మెంట్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఏస్ ఆఫ్ పెంటికల్ కూడా కమిట్మెంటే, ప్రాపర్ కమిట్మెంట్ అనేది వస్తుంది డెఫినెట్గా. కమిట్మెంట్ అనేది మీ పర్సన్ నుంచి డెఫినెట్గా వస్తుంది. ఈ స్ట్రెంగ్త్లోకి వచ్చి మీ పర్సన్ ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటారు. ఓకే, ఏ సిచ్యువేషన్ అయితే తను బర్డెన్ ఫేస్ చేస్తున్నారో, ఏ సిచ్యువేషన్లో అయితే తను అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో, ఏ పర్సన్ అయితే తను మ్యానిపులేటింగ్ చేసి తనని కంట్రోల్ ఎనర్జీలో పెట్టుకుందో, అక్కడ మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి వచ్చి ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటారు. అండ్ తన లవ్ని తప్పకుండా తన ఏదైతే అన్కండిషనల్ లవ్ ఉందో, ఎవరి మీద అయితే తనకి అన్కండిషనల్ లవ్ ఉందో వారికి మీ పర్సన్ నైట్ ఆఫ్ పెంటికల్ కమిట్మెంట్ ఇస్తారు, మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు, స్టెబిలిటీతో కూడిన లైఫ్ లాంగ్ మ్యారేజ్ కమిట్మెంట్. అంటే ఇంకా వచ్చి మళ్ళీ వెళ్తారా నో, ఇంకా వెళ్ళటం అనేది ఉండదు. లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇచ్చేస్తారు మీకు, స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇస్తారు. ద లవర్స్ స్ట్రెంగ్త్లోకి రావాలి, స్ట్రెంగ్త్ కావాలి మీ పర్సన్కి, డివైన్ స్ట్రెంగ్త్ కావాలి మీ పర్సన్కి. ఒక డెవిల్ ఎనర్జీని, ఒక పాస్ట్ లైఫ్ కర్మ బంధాన్ని రిలీజ్ చేయాలి అంటే మీ పర్సన్కి డివైన్ స్ట్రెంగ్త్ కావాలి. ఓకే, అండ్ జస్టిస్ క్లారిఫికేషన్ పాప. ఓం నమః శివాయ. ద టవర్ ఇస్ 100% పాస్ట్ లైఫ్ కర్మబంధం, 100%. జస్టిస్ ఏంటి? శనిదేవుని కార్డు. శనిదేవుడు ఎవరికి? కర్మకి కారకుడు, కర్మబంధం. సో ఇక్కడ ద టవర్, 6 ఆఫ్ కప్స్ నేను క్లారిఫికేషన్ చేస్తాను. 6 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. సన్ ఫ్యామిలీని ఫాస్ట్ లైఫ్ కర్మబంధం, దానికి ఫ్యామిలీని. 6 ఆఫ్ కప్స్ వేరే కార్డ్స్ ద్వారా వచ్చినప్పుడు మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారని వస్తుంది. ఓకేనా? బట్ ఇక్కడ వచ్చింది శనిదేవునితో అండ్ టవర్ మూమెంట్తో వచ్చినప్పుడు ఇది పాస్ట్ లైఫ్ కర్మబంధం అనే వస్తుంది. ఓకేనా? ఇక్కడ శనిదేవునితో అండ్ ద టవర్ అండ్ సన్తో వచ్చింది కాబట్టి పాస్ట్ లైఫ్ కర్మబంధం. ఆ పాస్ట్ లైఫ్ కర్మబంధంలోనే మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అది కూడా ఇక్కడ ఫ్యామిలీ చూపిస్తుంది. సన్ మీనింగ్ ఫ్యామిలీ, ఫాదర్, సొసైటీ, నేమ్, ఫేమ్ అన్నీ వస్తాయి.
స్టేటస్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ తన కర్మ అనేది ఎక్కడ ఫేస్ చేస్తున్నారు? తన ఫ్యామిలీలోనే ఫేస్ చేస్తున్నారు. అది ఫాస్ట్ స్టెప్ కర్మబంధం. ఆ కర్మబంధం తన మదర్ అయి ఉండొచ్చు, లేదా తన టాక్సిక్ వైఫ్ అయి ఉండొచ్చు. 100% ఉమెన్ ఎనర్జీ చూపిస్తుంది ఎక్కువ ఇక్కడ మనకి. సో ఈ పాస్ట్ లైఫ్ కర్మబంధం ఇక్కడ తన ఫ్యామిలీలోనే ఫేస్ చేస్తున్నారు. సో దట్ టవర్ ఇక్కడ పడుతుంది, కర్మబంధం మీద పడుతుంది. సపరేషన్, ఎండింగ్. కర్మబంధం అనేది ఎండింగ్. ఒకటి చెప్తాను. కర్మబంధం డెత్ అని వచ్చింది. కర్మబంధం శని కార్డు ఏదో వచ్చి తర్వాత డెత్ వచ్చింది. చచ్చిపోతారా మేడం వాళ్ళు అని అడుగుతున్నారు. ఏం చెప్పాలి మీకు? అసలు నాకు అర్థం కాదు. కర్మబంధం అంటే ఎండింగ్. అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన ఎలా సపరేషన్ వచ్చిందో వాళ్ళిద్దరి మధ్యన కూడా పర్మనెంట్ సపరేషన్ వచ్చింది అని అనుకోవాలి. కానీ వాళ్ళు చచ్చిపోతారా అట్లా అడుగుతారు? అసలు అది కరెక్టా? చచ్చిపోవాలని ఎవరో కోరుకోకూడదు కదా. చచ్చిపోవాలని కోరుకోమకండి. వాళ్ళు ఓకే, వాళ్ళు ఎంతైనా చెడ్డవాళ్ళే, బట్ వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా సరే వాళ్ళు చచ్చిపోవాలి అని మాత్రం అనొద్దు. ఓకేనా? ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన ఎలా సపరేషన్ వచ్చిందో అలాగే వాళ్ళిద్దరి మధ్యన కూడా సపరేషన్ అయిపోతుంది. వాళ్ళిద్దరి మధ్యన కూడా దూరం పెరిగిపోతుంది. అది ఎండింగ్. అంటే డెత్ వచ్చిందిగా మేడం చచ్చిపోతారా అని అడుగుతున్నారు. శివయ్య, నా యువర్స్ నువ్వే కాపాడాలి తండ్రి. ఓకే, సో మీ పర్సన్ ఇక్కడ టవర్ మూమెంట్ వచ్చింది. సో ఏ పాస్ట్ లైఫ్ కర్మబంధంలో అయితే మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారో అది ఫ్యామిలీలోనే తను ఫాస్ట్ లైఫ్ కర్మబంధాన్ని ఫేస్ చేస్తున్నారు. అక్కడ మదర్ ఎనర్జీ కావచ్చు, టాక్సిక్ మదర్ ఎనర్జీ కావచ్చు, టాక్సిక్ వైఫ్ ఎనర్జీ కావచ్చు. సో ఎండింగ్ అనేది ఇక్కడ ఉంది. ఏంటి? ద టవర్. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో ఎండ్ అవుతారు. ఇక్కడ సపరేషన్లోకి వచ్చేస్తారు. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు మీ పర్సన్. ఓకే, అండ్ నెక్స్ట్ 5 of Pentacles క్లారిఫికేషన్. ఇదిగో డెత్ కార్డ్ వచ్చింది. మనం డెత్ కార్డ్ అనగానే పక్కకు వచ్చింది. ఎస్, మీకు చెప్పటాకే వచ్చింది డెత్ కార్డ్. ఇక్కడ ఏంటి? 5 of Pentacles క్లారిఫికేషన్ చేస్తే డెత్ అండ్ జడ్జిమెంట్. మీ పర్సన్ ఎనర్జీ 100% ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. డెత్ కార్డు ట్రాన్స్ఫర్మేషన్ కూడా. ఓకేనా? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీకు చాలా క్లియర్గా చెప్పాలంటే ఎట్లా ఎనర్జీ చేంజ్ అవుతుంది అంటారు. ఎట్లా మేడం అంటారు. ఎలా అంటే గొంగూరు పురుగు ఉంటుంది కదా, గొంగూరు పురుగైనా అదే గొంగూరు పురుగు. ఆ పురుగు సీతాకొక చిలుకలాగా ఎలా తనని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటుంది, అలా మీ పర్సన్ పాస్ట్ ఎనర్జీని రిలీజ్ చేసుకుని న్యూ ఎనర్జీ అంటే రీబర్త్ అవుతుంది అనమాట. న్యూ ఎనర్జీ అంటే తన ఫేక్ బిహేవియర్ కానీ, చీటింగ్ బిహేవియర్ కానీ, అబద్ధాలు చెప్పే బిహేవియర్ కానీ, అండ్ ఈగో బిహేవియర్ కానీ, టాక్సిక్ బిహేవియర్ కానీ, అండ్ మ్యానిపులేటింగ్ చేసే బిహేవియర్ కానీ, ఆ బిహేవియర్ అంతా చేంజ్ అయిపోతుంది. ఆ గొంగూరు పురుగులాగా ఉండేది, ఆ గొంగూరు పురుగుని చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది? చిరాకు అనిపిస్తుంది కదా, చాలా చిరాగ్గా, చాలా అసహ్యంగా అనిపిస్తుంది మనకి చూడంగానే. సో మీ పర్సన్ ఫస్ట్లో మీతో కూడా ఇదే కదా, చిరాకు పనులన్నీ చేశారు కదా, మిమ్మల్ని బాధ పెట్టడం, టార్చర్ పెట్టడం, చిరాకు పెట్టడం, ఇవన్నీ చేశారు కదా మీ పర్సన్. వాళ్ళ చీట్ చేసి వెళ్ళటం, అబద్ధాలు చెప్పటం, దొంగ మాటలు చెప్పటం, అట్లా చేశారు కదా. సో అలా ఆ గొంగూరు పురుగు ఎలా అయితే తనని తను ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుని బటర్ఫ్లైలోకి వస్తుంది, సీతాకొక చిలుకగా చేంజ్ అవుతుంది కదా, అలా మీ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అలా మీ పర్సన్ ఎనర్జీ చేంజ్ అవుతుంది. పాస్ట్ ఎనర్జీ నుంచి ఎనర్జీ రీబర్త్ అవుతుంది. న్యూ ఎనర్జీ రీబర్త్ అవుతుంది అనమాట. అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకొకసారి మళ్ళీ వెనక్కి పెట్టుకుని చూడండి. ఓకేనా? అలా కొంతమంది నన్ను అడిగారు, వాళ్ళ గురించి నేను ఇంత క్లారిటీగా చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? సో అలా మీ పర్సన్ ఎనర్జీ కూడా ఏదైతే మీ పర్సన్లో ఉన్న చెడు బుద్ధులు కానీ, టాక్సిక్ బుద్ధులు కానీ, ఏదైతే తన బిహేవియర్ మీకు నచ్చట్లేదు, తను చేసే తప్పులు కానీ, ఒప్పులు కానీ, మాటలు కానీ, మాటిచ్చి తప్పడం కానీ, ఏదైతే తన బిహేవియర్ ఉందో దేనివల్ల అయితే ఆ బిహేవియర్తోనే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా. సో తన ఎనర్జీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల తన ఎనర్జీ మొత్తం చేంజ్ అవుతుంది. అప్పుడు తన ఎనర్జీ రీబర్త్ అవుతుంది. ఆ రీబర్త్ అయిన తర్వాత తన ఆ కొత్త ఎనర్జీతోనే స్ట్రెంగ్త్లోకి వస్తారు. అర్థమైందా? ఆ కొత్త ఎనర్జీతోనే స్ట్రెంగ్త్లోకి వస్తారు. ఆ కొత్త ఎనర్జీ వచ్చినప్పుడు ఏం తెలుసుకుంటారు? తను అవేర్నెస్లోకి వస్తారు. తనకి అవగాహన కలిగిద్ది.
నేను ఎక్కడున్నాను, నేను ఎలాంటి వాళ్ళ దగ్గర ఉన్నాను, ఎవరు నన్ను మ్యానిపులేటింగ్ చేస్తున్నారు, ఎవరు నన్ను కోరుకునే వాళ్ళు, ఎవరితో నేను ఎమోషనల్ బాండింగ్తో ఉండగలను, నేను ఎక్కడుంటే నేను హ్యాపీగా ఉండగలను, ఎవరు తనని చీట్ చేస్తున్నారు, ఎవరు మాస్క్ వేసుకుని తన చుట్టూ ఉన్నారు అనేది తనకి ఈ రీబర్త్లోకి వచ్చాక తనకి అవేర్నెస్ అనేది పెరుగుతుంది. అర్థమైందా? సో అవేర్నెస్ పెరిగిన తర్వాత తను ఏం చేస్తారు, తను మెచ్యూరిటీ లెవెల్లో, ఇప్పటివరకు తను ఇన్మెచ్యూరిటీలో ఉన్నారు కదా, తన పేరెంట్స్ ఇంపార్టెంట్, తన క్యాస్ట్, కల్చర్, ఏజ్ గ్యాప్ అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్, తన సొసైటీలో నేమ్ పోకూడదు, ఫేమ్ పోకూడదు, తన పరువు ఉండాలి, ప్రతిష్ఠ ఉండాలి, గౌరవం ఉండాలి, నేను ఒక కింగ్లా బతకాలి, ఒక డాన్లా బతకాలి, నాకు ఇవన్నీ వద్దు, నాకు మా అమ్మ నాన్న చూసిందే చేసుకుంటాను, లేదు అంటే ఈ టాక్సిక్ వైఫ్తోనే ఉంటాను, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఏమైనా అనుకుంటారు, నా విలువ పోతుంది, నన్ను విలువ తక్కువగా చూస్తారు, చుట్టాలు ఏమనుకుంటారు, ఇట్లా ఈ టాక్సిక్ రిలేషన్స్తోనే అడ్జస్ట్ అయిపోయి బతుకుతున్నారు చూసారా. ఆ ఎనర్జీ మొత్తం మీ పర్సన్ది రిలీజ్ అయిపోతుంది అనమాట. రిలీజ్ అయిపోయి మీ పర్సన్ అవేర్నెస్లోకి వచ్చి మెచ్యూరిటీ లెవెల్లో యాక్షన్ తీసుకుంటారు, స్ట్రెంగ్త్లోకి వచ్చి. అర్థమైందా? గంగురు పురుగు చూసినప్పుడు ఎంత గలీజ్గా అనిపిస్తుంది, ఎంత చిరాకుగా అనిపిస్తుంది. అది ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు అది ఎంత అందమైన సీతాకోక చిలుకలాగా మారిద్ది. గంగురు పురుగుని ముట్టుకుంటారా మీరు? ముట్టుకోరు కదా. ఇప్పుడు సీతాకోక చిలుకతో ఆడుకోమంటే ఆడుకుంటారు కదా. అది మీ పర్సన్. ఇప్పుడు మీ పర్సన్ చేసే చేష్టలకి మనకి ఏమనిపిస్తుంది, వద్దు, ఈ పర్సన్లో మార్పు రాదు, చేర్పు రాదు, అసలు ఈ పర్సన్ బిహేవియర్ ఇంత అనిపిస్తుంది. అది ఒక గంగురు పురుగు లాంటి బిహేవియర్ అనమాట. తర్వాత ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మీ పర్సన్ కూడా సీతాకోక చిలుక ఎనర్జీ అనుకోండి, తన ఫ్రీడమ్, ఎక్కడికి కావాలంటే తన ఇష్టం. ఇప్పుడు ఈ జైల్లో ఈ స్టక్ ఎనర్జీలో ఉండాలనుకోవట్లేదు తను. ఇంకా ఎందుకు, తన ఎనర్జీ రీబర్త్ అయిన తర్వాత తనకి అవేర్నెస్ వచ్చింది కదా, ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్, ఎక్కడ ఉండగలను, ఎక్కడ ఉండలేను, ఎవరు నన్ను టార్చర్ చేస్తున్నారు, ఎవరు నన్ను మ్యానిపులేటింగ్ చేస్తున్నారు, ఎవరు ఎమోషనల్గా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అన్ని అవేర్నెస్లోకి వచ్చినాక తనకు అర్థమైపోతాయి కదా, రీబర్త్ అవుతుంది కదా తన ఎనర్జీ. తనలో కూడా మార్పు వచ్చిన తర్వాతే మీ రిలేషన్లోకి వస్తారు మీ పర్సన్. తనలో మార్పు రాకుండా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ మీ ఇద్దరి మధ్యన సపరేషన్ పక్కా. గుర్తుపెట్టుకోండి, మీ పర్సన్ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత తన తప్పు నేను తెలుసుకున్నాను అని వచ్చిన తర్వాతే మీ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేయండి. లేదు అక్కడొక అడిగేసి ఇక్కడొక అడిగేసి నాటకాలు వేస్తే మాత్రం గెంటేయండి అంతే బయటికి. అర్థమవుతుందా? మీ పర్సన్ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత వచ్చి నేను తప్పే చేశాను, ఐమ్ సారీ, నేను తెలుసుకోలేకపోయాను ఎవరేంటి అనేది నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పినప్పుడే, తను తప్పు తెలుసుకుని వచ్చినప్పుడే మీరు మీ పర్సన్ యాక్సెప్ట్ చేయండి. తను తప్పు తెలుసుకోకుండా వచ్చి ఇక్కడొక అడుగు, అక్కడొక అడుగు, ఇక్కడొక దొంగ మాటలు, అక్కడొక 4 దొంగ మాటలు మాట్లాడి మీ పర్సన్ అట్లా వస్తే మాత్రం దోసేయండి బయటికి అంతే. అలాంటి పర్సన్ ఎప్పటికీ మారడు, ఇంకా గుర్తుపెట్టుకోండి. సో ఈ 5 ఆఫ్ పెంటికల్ ఏంటంటే, ఇప్పటి వరకు ఎక్కడైతే తను ఇన్వెస్ట్మెంట్ చేశారు తన ఎనర్జీని, ఎక్కడ, ఫ్యామిలీ దగ్గర, ఎక్కడైతే తను ఇప్పటి వరకు తన ఫైనాన్షియల్ పరంగా కానీ, ఎనర్జీ పరంగా కానీ, ఎమోషనల్ పరంగా కానీ, ఇప్పటి వరకు తను ఎక్కడైతే తన ఎనర్జీని, ఫైనాన్షియల్ని, తన టైంని ఇన్వెస్ట్ చేశారో అక్కడ తను పూర్తిగా లాస్ అయిపోయారు. అవును, మరి మాయలో బతుకుతున్నారు కదా మీ పర్సన్. అన్కండిషనల్ లవ్ దగ్గర బతకట్లేదు, జస్ట్ మాయ ప్రపంచంలో బతుకుతున్నారు. తను ఒక టాక్సిక్ డెవిల్ ఎనర్జీ దగ్గర బతుకుతున్నారంటే తనని యూజ్ చేసుకోవటమే తప్ప తనను హ్యాపీగా ఉండాలి, తిను కూడా హ్యాపీగా ఉండాలి, తిను కూడా లైఫ్లో ముందుకు వెళ్ళాలి, తన ఏది కోరుకుంటే తన జీవితంలో అది ఉండాలి అనేది వాళ్ళు కోరుకోరు. ఈ పర్సన్ మేమేది చెప్తే అది వినాలి అనుకుంటారు డెవిల్, అంతే. మేము ఏదైతే పని చేయించుకోవాలనుకుంటున్నామో ఆ పని చేయటానికి ఆ పర్సన్ ఉండాలి, మా చెప్పు చేతుల్లో ఉండాలి, మేము చెప్పినట్టే వినాలి అంటే బానిస బతకాలన్నమాట అక్కడ డెవిల్ ఎనర్జీ దగ్గర. టాక్సిక్ డెవిల్ కదా. సో ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన మొత్తం లాస్ అయ్యారు, అది కూడా కర్మాబంధం దగ్గరే. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఈ కర్మాబంధాన్ని పూర్తిగా ఎండ్ చేసేస్తారండి, 100% ఎండ్ చేస్తాడు. నేను ఇక్కడ డెత్ని కూడా ఒక్కసారి క్లారిఫికేషన్ చేస్తాను. ఏంటంటే నాకు ఎంతసేపు మీకు క్లారిటీగా చెప్పాలనేది. ఎస్, 100%. 10 of cups.
డెత్ మీనింగ్ ఏం చెప్పాను నేను మీకు? డెత్ మీనింగ్ ట్రాన్స్ఫర్మేషన్, డెత్ మీనింగ్ నెగిటివ్ ఎనర్జీస్ ఎండింగ్. ఇక్కడ ఏంటి, మీ పర్సన్ కర్మాబంధాన్ని ఎండ్ చేసుకుని రీబర్త్, మీతో రీబర్త్ చేయాలనుకుంటున్నారు. మీకు 10 ఆఫ్ కప్స్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. మీతో మ్యారేజ్ బాండ్లోకి రావాలనుకుంటున్నారు. మీతో హ్యాపీ ఫ్యామిలీని చూస్తున్నారు మీ పర్సన్. డెత్ అండ్ రీబర్త్. ఇక్కడ ఏంటి, నెగిటివ్ ఎనర్జీస్, కర్మాబంధాలు, కార్మిక్ రిలేషన్స్ ఎండ్ చేసేసి మీతో రీబర్త్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. 10 ఆఫ్ కప్స్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. మీతో హ్యాపీ ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు. మీరు మీ పర్సన్కి లక్కీ చామండి, అంతే. మీ పర్సన్ లైఫ్లో మీరు ఉంటే చాలు, ఇంకేది ఉన్నా లేకపోయినా. ఎందుకంటే మీ పర్సన్కి మీరు ఉన్న కాడి నుంచి తన ఎనర్జీ హీల్ అవుతుంది, తనకి చాలా అన్ని విధాలుగా కలిసి వస్తుంది అనమాట. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటో చూడన్నా. జడ్జ్మెంట్ క్లారిఫికేషన్. జడ్జ్మెంట్ కార్డు అది కూడా కార్మా బంధమే. ఎస్, ద ఎంప్రెస్. ఫైనల్ డిసిషన్ అనుకుంటా ఇదే, ద ఎంప్రెస్. ఎంప్రెస్ క్లారిఫికేషన్. ఎస్, వచ్చేస్తున్నారండి మీ పర్సన్. ఫైనల్ డిసిషన్, జడ్జ్మెంట్ ఇక్కడ మీ పర్సన్. డోంట్ వరీ, మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి రాబోతున్నారు. వావ్, మిమ్మల్ని వైఫ్గా యాక్సెప్ట్ చేస్తున్నారండి మీ పర్సన్. మీ పర్సన్ ఎక్కడైతే ఇప్పుడు వరకు టాక్సిక్ రిలేషన్ దగ్గర తను ఇన్వెస్ట్మెంట్ చేశారో అక్కడ అన్ని విధాలుగా లాస్ ఫీల్ అవుతున్నారు. అక్కడి నుంచి ఒక్కవే చేసేస్తున్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. మీకు హ్యాపీ ఫ్యామిలీ, మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. మీతో హ్యాపీ ఫ్యామిలీని చూడాలనుకుంటున్నారు. మీ పర్సన్కి మీరు చాలా లక్కీ ఇచ్చామన్నమాట. మీరు ఉంటే తన లైఫ్లో అన్నీ కలిసి వస్తాయి. అండ్ మిమ్మల్ని ఒక క్వీన్లో చూస్తున్నారండి మీ పర్సన్. ఒక క్వీన్లో చూస్తున్నారు. మీ బ్యూటీకి కానీ, మీ బిహేవియర్కి కానీ, మీ డ్రెస్ సెన్స్కి కానీ మీ పర్సన్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఓకే, సో మీ పర్సన్ మీ లైఫ్లోకి ద చారియట్ మీద రాబోతున్నారు. మీకు డెఫినెట్గా కమిట్మెంట్ ఇస్తారు. ఓకేనా? అండ్ ఏస్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్, 5 ఆఫ్ వాండ్స్ అండ్ 5 ఆఫ్ కప్స్. ఇది ఇక్కడ కన్ఫ్యూజన్. ఇక్కడ ఏంటి, తన లైఫ్లో ఆప్షన్ ఉంది కదా, థర్డ్ పార్టీ. ఆ థర్డ్ పార్టీతో కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని కూడా క్లారిఫికేషన్ చేద్దాం. 5 ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్, 5 ఆఫ్ వాండ్స్. అదే థర్డ్ పార్టీతో ఫైట్ చేస్తున్నారు మీ పర్సన్. పాపం, ఇంకా ఏదో సాధిద్దామని థర్డ్ పార్టీతో మీ పర్సన్ ఫైట్ చేస్తున్నారు. ఏంటి, నా పర్సన్కి నేను కమిట్మెంట్ ఇస్తానని ఫైట్ చేస్తున్నారు థర్డ్ పార్టీతో మీ పర్సన్. నా పర్సన్కే నేను కమిట్మెంట్ ఇస్తాను, నా పర్సన్నే నేను పెళ్లి చేసుకుంటాను, నా పర్సన్తోనే నేను రిలేషన్లో బ్యాలెన్స్ ఉంటాను అనేది ఇక్కడ థర్డ్ పార్టీతో ఫైటింగ్ ఇక్కడ. అండ్ అంతేకాకుండా మీ పర్సన్ మైండ్లో కూడా మెంటల్ కాన్ఫ్లిక్ట్, నా పర్సన్కి నేను కమిట్మెంట్ ఇచ్చి తీరాలనేది. 7 ఆఫ్ కప్స్ ఏంటి మరి? 7 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ పాప. ఇక్కడ మదర్ ఎనర్జీ ఏమో మీ పర్సన్కి ఆప్షన్స్ చూపిస్తుందండి. మదర్ ఎనర్జీ ఉన్నారు కదా, మీ పర్సన్కి ఆప్షన్స్ చూపిస్తున్నారు. బట్ డోంట్ వరీ, ఎన్ని ఆప్షన్స్ చూపించినా, ఎన్ని చేసినా, ఎన్ని మ్యానిపులేటింగ్ చేసినా, ఎన్ని మాయలు మంత్రాలు చేసినా మీ పర్సన్ మాత్రం మీతోనే రీయూనియన్లోకి వస్తారు. మీకే కమిట్మెంట్ ఇస్తారు. ద మూన్ ఎనర్జీని కూడా క్లారిఫికేషన్ చేసేస్తే పని అయిపోతుంది. చాలు కదా శివశక్తి. పప్పా లవ్ యూ సో మచ్, పప్పా లవ్ యూ సో మచ్ పప్పా. ఇంతకన్నా మనకి ఏం కావాలి? లవ్ యూ సో మచ్ పప్పా. ఇక్కడ ద మూన్ ఎనర్జీ మీ పర్సన్కి ఆప్షన్స్ చూపిస్తుంది అన్నారు కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు డివైన్? మూన్ ఎనర్జీని కూడా క్లారిఫికేషన్ చేద్దామంటే ద ఫూల్ ఇచ్చారు. సో మీ పర్సన్ కేర్ ఫ్రీ అయిపోతారు అక్కడి నుంచి. ఓకే, ఎవరేమి చేసినా ఐ డోంట్ కేర్, నేను ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నానో నాకు అదే కావాలి. ఓకే, సో ఎవరైతే తనకి ఆప్షన్స్ చూపిస్తున్నారో ఆ ఆప్షన్ నుంచి, ఆ కన్ఫ్యూజన్ నుంచి, ఆ మదర్ ఎనర్జీ నుంచి, ఆ టాక్సిక్ రిలేషన్స్ నుంచి మీ పర్సన్ ఇక్కడ కేర్ ఫ్రీ అయిపోయి మీతో ఈ రిలేషన్లో రీయూనియన్లోకి వస్తారు, రీస్టార్ట్ చేస్తారు, మీకు కమిట్మెంట్ ఇస్తారు. ఓకే, ఇది పక్కా జరిగి తీరుతుంది. ఓకేనా? ఏ థర్డ్ పార్టీ ఇక్కడ ఏం చేస్తుంది? ఆప్షన్స్ చూపిస్తుంది. వద్దు, మేము చెప్పిందే వినాలి, మేము ఎవరినైతే సంబంధం చూస్తున్నామో అదే సంబంధం చేసుకోవాలి, మాకు సొసైటీలో పరువు ఉండాలి, ప్రతిష్ఠ ఉండాలి. ఇక్కడ మీ పర్సన్ ఏంటి ఫైట్ చేస్తున్నారు. లేదు, నేను ఎవరినైతే ప్రేమించానో నేను ఆ అమ్మాయికి కమిట్మెంట్ ఇస్తాను, నేను ఆ అబ్బాయికి కమిట్మెంట్ ఇస్తానని ఫైట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ నేనేంటి క్లారిఫికేషన్ చేశాను? మూడ్ని క్లారిఫికేషన్ చేస్తాను. అక్కడ ఏంటి శివ ఇచ్చింది మనకి? ద ఫూల్. మీ పర్సన్ అక్కడ కేర్ ఫ్రీ అయిపోతున్నారు, అక్కడి నుంచి రిలీజ్ అయిపోతున్నారు. రిలీజ్ అయిపోయి మీతో రీయూనియన్లోకి వస్తున్నారు, రీస్టార్ట్ చేస్తున్నారు. మీతో ఎమోషనల్ బాండింగ్ మీతో కావాలి మీ పర్సన్కి. మీ కేరింగ్ కావాలి, మీ ప్రేమ కావాలి మీ పర్సన్కి. అర్థమైందా? సో డెఫినెట్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి తీరుతారు.
కంగారు పడితే అవ్వదు, కొంచెం టైం ఇవ్వాలి. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందని చెప్పాను కదా. ఇప్పుడు మనకి డెత్ కార్డ్ కూడా వచ్చింది చూసారు కదా. తనకి ఏం కావాలి అక్కడ, మనకి యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు, ఇంకా స్ట్రెంగ్త్ కావాలంట తనకి, ఇంకా స్ట్రెంగ్త్ కావాలి. ఇంకా థర్డ్ పార్టీ ఏం చేస్తుంది, ఫైట్ చేస్తుంది. ఎందుకు, మేము చూపించిన సంబంధమే నువ్వు చేసుకోవాలని. అక్కడ మీ పర్సన్ ఏం ఫైట్ చేస్తున్నారు, నేను ఎవరినైతే ఇష్టపడుతున్నారో నేను వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తానని ఫైట్ చేస్తున్నారు. సో ఇంకా అక్కడి నుంచి ఏం చేయాలి, యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే థర్డ్ పార్టీ ఇక్కడ కారణం. థర్డ్ పార్టీ తన్ని అంత మ్యానిపులేటింగ్ చేసి పెట్టింది, అంత టాక్సిక్ ఎనర్జీతో తన్ని కంట్రోల్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా అక్కడి నుంచి స్ట్రెంగ్త్లోకి వచ్చి కేర్ ఫ్రీ అయిపోతారు, ఇంకా ఉండరు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈ రోజే ఇప్పుడే 5 నిమిషాలు జరగాలంటే అవ్వదండి, టైం పడుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి, తన ఎనర్జీ పూర్తిగా చేంజ్ అవ్వాలి. అది సో తను పూర్తిగా చేంజ్ అయిన తర్వాత తన స్ట్రెంగ్త్లోకి వచ్చి తను పూర్తిగా యాక్షన్ అనేది మీ గురించి తీసుకుంటారు. ఓకే, యాక్షన్ కూడా చూద్దాం. ఓకేనా, మీ పర్సన్ యాక్షన్ ఏంటి? జై శివశక్తి, ప్లీజ్ గైడ్ చేయండి పాప. ఎంత టైం పట్టవచ్చు పాప నా యోస్ పర్సన్ నా యోస్ కోసం యాక్షన్ తీసుకోవటానికి? యాక్షన్ ఎస్, ఇలా రావాలి కదా మీ పర్సన్, అథారిటీలోకి రావాలి మీ పర్సన్. మేజర్ కానా ఇది? ఓకే, అథారిటీ, మీ పర్సన్ యాక్షన్. ఎస్, చూడండి మనకి ఎట్లా ఇస్తున్నారు, 4-4 అంట. ఇక్కడ మీ పర్సన్ ఏంటి, అథారిటీలోకి వచ్చిన తర్వాతే, అంటే అథారిటీ అంటే పవర్లోకి వచ్చిన తర్వాతే మీ పర్సన్ ఏంటి, డిస్కనెక్ట్ అండ్ బోర్డమ్. అక్కడి నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు. ఆ థర్డ్ పార్టీ ఏదైతే తనని ఇబ్బంది పెడుతుందో, ఏదైతే టార్చర్ చేస్తుందో, ఏదైతే బర్డెన్ క్రియేట్ చేస్తుందో అక్కడి నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు అనమాట అథారిటీలోకి వచ్చి. హార్ట్ టేకెన్ లాస్. ఎస్, అవేర్నెస్ చెప్పానా, తనకి అవేర్నెస్లోకి రావాలి. తనకి ఏది అవేర్నెస్లోకి రాకుండా, అవగాహన కాకుండా ఏది పడితే అది యాక్షన్ తీసుకుంటే మళ్ళీ సపరేషన్ వస్తుంది. అలా కాదు, ఏదైనా ఇప్పుడు చేస్తే మాత్రం పక్కాగా అంత అవేర్నెస్లోకి వచ్చి యాక్షన్ తీసుకోవాలి మీ పర్సన్. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్ అండ్ బాటమ్ ఆఫ్ ది డెక్. బా, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ, లవ్ యూ పాపా శివశక్తి. ఈ కార్డ్స్ మనం క్లారిఫికేషన్ చేద్దాం. ఓకేనా, కొంచెం ఓర్పు పట్టండి. ఇన్నాళ్ళు ఓర్పు పట్టారు కదా, ఇంకా కొంచెం ఓర్పు పట్టండి. మీ రిలేషన్ పరంగా ఇంకా క్లారిటీ కావాలంటే పర్సనల్ రీడింగ్స్లో చూడండి. ఓకేనా, రియల్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారా లేదా అనేది క్లారిటీ మీ పేర్ల మీద తీస్తాం కాబట్టి. ఇది జనరల్ రీడింగ్ కదా, సో అది అథారిటీ క్లారిఫికేషన్ పాప, అథారిటీ క్లారిఫికేషన్ శివశక్తి. ఎస్, ఇంకా మెంటల్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్, కన్ఫ్యూజన్లో ఉన్నారు, మెంటల్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. తన యాక్షన్ తీసుకోవటానికి ఇంకా ఆలోచనలో ఉన్నారు. ఇంకా తన మైండ్లో కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ నడుస్తుంది అనమాట. మెంటల్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ క్లారిఫికేషన్, మెంటల్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్. ఎస్, వెయిటింగ్, ఇంకా కొంచెం టైం పడుతుంది, వెయిటింగ్. 2 అండి, 2 months 2 weeks వెయిట్ చేయండి ఈ పర్సన్ నుంచి యాక్షన్ రావడానికి. 2 weeks and 2 months. 2 చూపిస్తుంది ఇక్కడ, అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ వెయిటింగ్ ఏమొచ్చింది కాబట్టి 2 months and 2 weeks. ఒకవేళ మీరు చాలా లక్కీ పర్సన్స్ అనుకోండి, 2 daysలో 2 hours కూడా రావచ్చు. ఓకేనా, సో మీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎస్, ఇంకా తను కొంచెం మెంటల్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. తను అథారిటీలోకి వచ్చి యాక్షన్ తీసుకోవడానికి టైం పడుతుంది అని చెప్తున్నారు శివశక్తి. అర్థమవుతుందా? సో వెయిటింగ్ గేమ్, కొంచెం వెయిట్ చేయాలి. ఓకే, 2 మీనింగ్ ఏంటి, రియూనియన్ పక్కా జరిగిద్ది, డోంట్ వరీ. ఓకేనా, డిస్కనెక్ట్ అండ్ బోర్డమ్ క్లారిఫికేషన్ పాపా, డిస్కనెక్ట్ అండ్ బోర్డమ్ క్లారిఫికేషన్. థ్రోట్ చక్ర, ఇది థ్రోట్ చక్ర చెప్పాను కదా. థ్రోట్ చక్ర ఓపెన్ అయితే తను మాట్లాడతారనమాట స్ట్రాంగ్గా. ఎస్, నా లైఫ్ నా ఇష్టం, మీరెవరు? మీ పర్సన్ ఈ టోన్ తీసి మాట్లాడాలి అంటే తను థ్రోట్ చక్ర హీల్ అవ్వాలి. ఏదైతే థర్డ్ పార్టీ తనని కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో, ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్లో ఫైట్ చేస్తుంది కదా, ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని ఎదిరించాలి అంటే తనకి పవర్ రావాలి అండ్ తన థ్రోట్ చక్ర కూడా హీల్ అవ్వాలి. ఎస్, నా లైఫ్ నా ఇష్టం, నా లైఫ్ గురించి మీరెందుకు డిసిషన్ తీసుకుంటారు, నేనే యాక్షన్ తీసుకుంటాను నా లైఫ్ గురించి.
నేను ఎవరిని చేసుకోవాలనేది నేనే చేసుకుంటా, మీరు చేయొద్దు, మీరు చెప్పొద్దు, లేదా మీరు ఒప్పుకోండి, అందరు కలిసి మా పెళ్లి చేయండి. ఇలా గట్టిగా వాదించడానికి మీ పర్సన్కి థ్రోట్ చక్ర హీల్ అవ్వాలి. థ్రోట్ చక్ర బ్లాకేజ్ ఉంది, ఓకేనా? ఎనీవే సో డెఫినెట్గా ఈ థ్రోట్ చక్ర ఓపెన్ అవుతుంది కాబట్టి మీ పర్సన్ అక్కడి నుంచి డిస్కనెక్ట్ డిస్కనెక్ట్ అవుతున్నారు, ఓకేనా? ఈ థ్రోట్ చక్ర ఓపెన్ అవుతుంది, మీ పర్సన్ స్ట్రాంగ్గా మాట్లాడతారు, స్ట్రాంగ్గా మీరు కావాలా వాళ్ళు కావాలని తనకి పూర్తిగా అర్థమయ్యేటట్టు చేస్తారు థర్డ్ పార్టీకి, ఓకేనా? సో అప్పుడు అక్కడి నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు. హార్ట్ టేకెన్ లాస్ క్లారిఫికేషన్. ఎస్, చక్రాస్ బ్లాకేజెస్ ఉంటే ఎట్లా రమ్మను? రండి 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 అంటే ఎక్కడొస్తారు వాళ్ళు? చక్రాస్ బ్లాకేజెస్ ఉన్నాయి, ప్లీజ్ చక్రాస్ని బ్లాకేజ్ రిలీజ్ చేయండి అమ్మా ప్లీజ్. సోలర్ చక్ర క్లారిఫికేషన్. ఎస్, మీ పర్సన్కి ఫైనాన్షియల్ పరంగా కూడా ఇంకా బ్యాలెన్స్ అనేది ఇంకా రాలేదేమో. ఇందాక చెప్పాను చూసారా, థర్డ్ పార్టీ వల్ల కూడా మీ పర్సన్ ఫైనాన్షియల్ పరంగా కూడా చాలా లాస్ ఫీల్ అయ్యారని, అక్కడ చాలా హర్ట్ అయ్యారు, ఫైనాన్షియల్గా కూడా తను చాలా లాస్ అయ్యారు. ఓకే, సోలర్ చక్ర ఇక్కడ ఏం చూపిస్తుందంటే మీ పర్సనల్ లైఫ్లో ఫైనాన్షియల్ అండ్ మెటీరియల్ చేంజ్ రావాలన్నమాట. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ ఇక్కడ మెటీరియల్ అండ్ స్పిరిచువల్ ప్రాస్పరిటీ. ఓకే, సో ఈ టూ సిచ్యువేషన్ని మీ పర్సన్ బ్యాలెన్స్ చేయాలి. అంటే మెటీరియల్ అండ్ ఫైనాన్షియల్ని బ్యాలెన్స్ చేయాలి, అలాగే స్పిరిచువల్ వైపు కూడా తను బ్యాలెన్స్ చేయాలి. వైపు రెండు సైడ్లు తను బ్యాలెన్స్ చేసుకుని ముందుకు రావాలి. తను స్పిరిచువాలిటీకి కనెక్ట్ అవ్వాలి, స్పిరిచువాలిటీని నమ్మాలి, అలాగే కెరియర్ పరంగా తన ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ రావాలి. ఈ టూ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలి తను. ఓకే, సో కొంచెం మీ పర్సనల్ లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా మీ పర్సన్ లాస్ ఫీల్ అయ్యారు అనిపిస్తుంది. ఓకే, అవేర్నెస్ క్లారిఫికేషన్. అవేర్నెస్లోకి వచ్చి డెఫినెట్గా మీ రిలేషన్లో సక్సెస్ని తీసుకొస్తారండి, పక్కా అంటే పక్కా, ఆ విషయంలో అసలు డౌటే లేదు. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్ ఏంటి? ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్ డిస్క్రిప్షన్ క్లారిఫికేషన్. ఫైనాన్షియల్ అండ్ మెటీరియల్ చేంజెస్. ఈ పర్సన్ నుంచి డెఫినెట్గా కాల్ వస్తుందండి, ఈ పర్సన్ నుంచి డెఫినెట్గా కాల్ మెసేజ్ వస్తుంది. అండ్ ఎక్కడైతే తను అన్ని విధాలుగా లాస్ ఫీల్ అవుతున్నారో ఫైనాన్షియల్ అండ్ మెటీరియల్ చేంజెస్, డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా ఫైనాన్షియల్ లాస్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఈ మదర్ ఎనర్జీ ఏదైనా ఫైనాన్షియల్గా ప్రాపర్టీ ఇవ్వకపోవటమో, ప్రాపర్టీ విషయాల్లో ఏదైనా గొడవలు జరగటమో సంథింగ్ జరిగింది. ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ని చాలా మోసం చేశారనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్లో ఇక్కడ మీ పర్సన్ చాలా లాస్ ఫీల్ అవుతున్నారు, ఫైనాన్షియల్ లాస్ ఫీల్ అవుతున్నారు. సో మీ పర్సన్ అందుకే ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఒకవే చేశారనుకుంటున్నారు. 8 of Wands ఇక్కడ ఏం చెప్తుంది? ప్లీజ్ గైడ్ చేయండి. 8 of Wands ఏం చెప్తుంది? కొంచెం అంటే పేషెన్సీతో ఉండండి, మీ పర్సన్ నుంచి కాల్ వస్తుంది, ఓకేనా? కొంచెం పేషెన్సీతో ఉండండి. ఏ థర్డ్ పార్టీ వల్ల అయితే తను లాస్ ఫీల్ అవుతారో అక్కడి నుంచి కూడా మీ పర్సన్ బయటకు వచ్చేస్తారు అండ్ మీ పర్సన్ మీకు కాల్ కూడా చేస్తారు. కొంచెం వెయిట్ చేయండి, పేషెన్సీతో ఉండండి. యూనివర్స్ ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి? యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ గివ్ మీ యూనివర్స్. ఎస్, మీ పర్సన్ని స్పిరిచువల్ స్ట్రెంత్లోకి రానివ్వండి అని చెప్తున్నారు. మీ పర్సన్ ఎప్పుడైతే స్పిరిచువల్ స్ట్రెంత్లోకి వస్తారో అప్పుడు యాక్షన్ మూడ్లోకి వచ్చేస్తారు. స్పిరిచువల్ స్ట్రెంత్ క్లారిఫికేషన్. అబ్బబ్బబ్బా శివశక్తి, బా శివయ్య ఎక్కడున్నావయ్యా? ఈ క్షణం చచ్చిపోయినా నాకు హ్యాపీయే పాప. ఏమి ఇస్తావు పాప నువ్వు కార్డ్స్ అసలు చూడండి ఏమన్నారు ఇక్కడ యూనివర్స్. ఇక్కడ మీ పర్సన్ స్పిరిచువల్ స్ట్రెంత్లోకి రానివ్వండి, మీ పర్సన్ స్పిరిచువల్ స్ట్రెంత్లోకి వస్తే తన యాక్షన్ మూడ్లోకి వస్తారని. తర్వాత ఏంటి స్పిరిచువల్ స్ట్రెంత్ అంటే ఏంటి అని అడిగాను కదా. ఇప్పుడు స్పిరిచువల్ స్ట్రెంత్లోకి వచ్చిన తర్వాత అన్నాను స్పిరిచువల్ యూనియన్ జరుగుతుంది. చాలామంది ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి బాగా వర్తిస్తుందండి ఈ రీడింగ్, 100% వర్తిస్తుంది.
ఇక్కడ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ యూనియన్, యూనివర్స్ బ్లెస్సింగ్స్. డెఫినెట్గా చాలామందికి స్పిరిచువల్ స్ట్రెంగ్త్లో, స్పిరిచువల్ జర్నీలో ఉన్న వాళ్ళకి చాలామందికి వర్తిస్తుంది ఈ రీడింగ్. అలానే ఇంకా కథమ వాళ్ళకి కూడా వర్తిస్తుందా లేదంటే అందరికీ వర్తిస్తుంది. స్పిరిచువల్ స్ట్రెంగ్త్లో ఉన్న వాళ్ళకి 75% వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యూనివర్స్ కూడా మీ రిలేషన్ గురించి వర్క్ చేస్తున్నారు, మీ పర్సన్ని గైడ్ చేస్తున్నారు, తనని హీల్ చేస్తున్నారు. తనని స్పిరిచువల్ స్ట్రెంగ్త్లోకి వచ్చిన తర్వాత తను ఈ రిలేషన్లో రీయూనియన్లోకి వచ్చి తీరుతారు, రీస్టార్ట్ చేసి తీరుతారు. డెఫినెట్గా రీయూనియన్ జరిగి తీరుతుంది, ఎందుకంటే 2 and 2 and 2 222 డెఫినెట్గా రీయూనియన్ అనేది జరిగి తీరుతుంది. పర్మనెంట్ రీయూనియన్ అనేది జరిగి తీరుతుంది అంటే తీరుతుంది, అంతే. వెయిట్ ఫర్ 2 days, 2 weeks, 2 months. ఓకే, యూనివర్స్ కూడా మీ రిలేషన్ కోసం చాలా చాలా వర్క్ చేస్తున్నారు. మీ పర్సన్లో ఈ భయాన్ని పోగొట్టి స్ట్రెంగ్త్ని తీసుకురావాలనుకుంటున్నారు. మీ పర్సన్ ఎప్పుడైతే స్పిరిచువల్ స్ట్రెంగ్త్లోకి వస్తారో, చెప్పానా ఇందాకేంటి, మెటీరియల్ అండ్ స్పిరిచువల్ ప్రాస్పెరిటీ అంటే ఇక్కడ మెటీరియల్ పరంగానే మీ పర్సన్ ఎప్పుడు టైం పెడతారు. అంటే ఏంటి, డబ్బు 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 పిచ్చ మీ పర్సన్కి ఎంతసేపు. అంతేగాని డివైన్ వైపు కూడా ఉండాలని లేదు మీ పర్సన్కి. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు చచ్చినట్టు వస్తుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా దేవుడు లేకపోతే నా వల్ల నేను ఏం చెయ్యలేను అనేది మీ పర్సన్కి తెలిసి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు మెటీరియల్ చీజ్ని ఇది ఇంకేంటి స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తారు. మెటీరియల్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఏది కార్డ్ ఏది, ఇదిగో మెటీరియల్ అండ్ స్పిరిచువల్ ప్రాస్పెరిటీ. ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. ఈ రెండు బ్యాలెన్స్ అయినప్పుడే మీ పర్సన్ ఈ స్పిరిచువల్ యూనియన్లోకి వస్తారు. ఇక్కడ స్ట్రెంగ్త్ వస్తుంది మీ పర్సన్కి. ఎంతసేపు మీ పర్సన్ ఏం చేస్తున్నారు, తన ఎనర్జీని మొత్తం తీసుకెళ్ళి మెటీరియల్ మీదే పెడుతున్నారు. అంటే ఏంటి, తన కెరియర్ అని, తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, తన కెరియర్లో గ్రోత్ రావాలని, డబ్బు సంపాదిస్తే అన్ని సాధించేస్తానని ఇలానే మైండ్ పెట్టి థర్డ్ పార్టీ గట్టిగా నమ్మి థర్డ్ పార్టీ దగ్గర మోసపోయి ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఓకే, సో ఇక్కడ యూనివర్స్ ఏం చేస్తున్నారంటే మీ పర్సన్కి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని తీసుకొస్తున్నారు. ఎందుకు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలి మీ పర్సన్కి? పాస్ట్ లైఫ్ కర్మ బంధాన్ని ఎండ్ చేయాలంటే ఇక్కడ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలి. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉంటేనే మీ పర్సన్ పాస్ట్ లైఫ్ కర్మ బంధాన్ని ఎండ్ చేయగలరు. స్పిరిచువల్ స్ట్రెంగ్త్లోకి వచ్చినాక మీ పర్సన్ పాస్ట్ లైఫ్ కర్మ బంధాన్ని ఎండ్ చేసి మీతో స్పిరిచువల్ రీయూనియన్ జరిగి తీరుతుంది. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలపండి, ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. డెఫినెట్గా అందరికీ ఈ రీడింగ్ రిజనేట్ అవ్వాలి. ఓకే, డెఫినెట్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలి, మీకు పర్మనెంట్ రీయూనియన్ జరిగి తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అండ్ కామెంట్ రూపంలో యూనివర్స్కి అండ్ శివశక్తికి గ్రాటిట్యూడ్ తెలపండి. ఓకేనా, ఓకే, బాయ్ అండి.